మనకు తేలిగ్గా గుర్తించగలం. తేలిగ్గా అందరూ గుర్తించేసే స్థూల పదార్థాన్ని. కానీ సూక్ష్మమగు వస్తువును ఆ స్థూలమే దాంతో సమానమగు సూక్ష్మ వస్తువు తెలుసుకోవాలంటే ఆ సూక్ష్మ వస్తువు సమానమైన దానితోటే తెలుసుకోవాలి. అవునా? మరిన్నూ తెలియబడు దాని ఎందు తెలుసుకునే దాని లక్షణాలు ఉన్నప్పుడే తెలియబడు. ఆ లక్షణాలు ఉన్నప్పుడే అది తెలియబడుతుంది. అంటే ఉదాహరణకి రూపమున్న వస్తువును మాత్రమే కన్ను గుర్తించగలిగినట్లు, కనుకనే 24 ఇంద్రియాలతో అత్యంత సూక్ష్మమగు జ్ఞానము లేక నిరీంద్రియము అగు నిర్విషయము అగు మనసు చేత మాత్రమే గురుతత్వాన్ని గుర్తించగలం. గురుతత్వం అతి సూక్ష్మమైంది గనక అలాంటి సూక్ష్మమైన వస్తువు ద్వారానే గురుతత్వాన్ని గుర్తించాలి. నీ మనసు మీద సూక్ష్మంగా ఉందా? స్థూల విషయాలతో పట్టేసి ఉంది కదా. అలా స్థూల విషయాలతో పట్టేసి ఉన్న మనసు సూక్ష్మమైన గురుతత్వాన్ని గుర్తించాలి. ఇందాక చెప్పిన వివరణ ఎందుకంటే స్థూల విషయాలు నీ మనసు మీద ఎంత దట్టంగా పరుచుకొని ఉన్నాయో దాన్ని తెలియచెప్పడానికి. అటువంటి స్థూల విషయాలన్నీ నీ మనసు మీద ఎంత దట్టంగా పరుచుకొని ఉన్నాయి, దాని పరుచుకున్న విషయాలను బట్టి నువ్వు స్థూల దేహంతో స్థూల రూపాలను చూడగలుగుతావు. అవునా? ఇప్పుడు మనం సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవాలి. నువ్వు సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవాలి అంటే సూక్ష్మమైన వస్తువే కావాలి. సూక్ష్మమైన వస్తువు కావాలి. ఆ వస్తువు సూక్ష్మంగా ఉండాలంటే దానిలో స్థూల లక్షణాలు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే అత్యంత సూక్ష్మమైనటువంటి జ్ఞానము చేత మాత్రమే, అటువంటి సూక్ష్మమైన మనసు చేత మాత్రమే మన గురు తత్వం గుర్తించుకోగలం. వజ్రేణ భిద్యతే అనే న్యాయం వజ్రాన్ని వజ్రంతో పగలగొట్టాలి, తప్ప దేనితో పగలదు. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలన్నట్లు అనే న్యాయంగా కఠినాతి కఠినమగు వజ్రము ఖండించుటకు మరి ఒక వజ్రమే కావాలి. కనుక అఖండ జ్ఞాన స్వరూపమగు పరమాత్మను లేక గురుతత్వాన్ని కేవలము సూక్ష్మమగు మన జ్ఞానం అనేటువంటి ఇంద్రియం చేత గుర్తించాలి. మన జ్ఞానేంద్రియం అంటే భౌతికంగా చూస్తే కన్ను, లేకపోతే మనసు, అది సూక్ష్మాతి సూక్ష్మమై ఉంటేనే గుర్తించగలుగుతావు. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఏమిటి? స్థూలమైన దృశ్యాలన్నీ బలాములు పట్టించుకోకుండా చూసినప్పుడు అదే ప్రకాశం స్థూల విషయాలలో నుంచి చేరి అది స్థూలమైన నేత్రం ద్వారా శబ్దం ద్వారా వెళ్లి ప్రపంచాన్ని స్థూలంగా గుర్తిస్తుంది. ఇక్కడ సూక్ష్మ విషయాన్ని గుర్తించాలి. ఎలా కుదురుతుంది? కళ్ళు మూసుకున్నా బయట దిమ్మలే. కళ్ళు మూసుకున్నా లోపల ఇంకా బయట విషయాలు అప్పుడు ఎప్పుడో ఎవళ్ళో అన్నవి వీళ్ళు అన్నవి వాళ్ళు అన్నవి గొనుగుడు సాగుతూనే ఉంటుంది. మంత్రం చేద్దామని మొదలుపెట్టి 10 అనేసరికి అది 90 సార్లు ఎక్కడికో పోతుంది. ఏం చేత? ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు విన్నవి ఇంతకు ముందు ఎప్పుడో అన్నవి అనుకున్నవి ఊరికే లోపలికి ఎందుకు గుర్తొస్తున్నాయి? ఎవళ్ళెవళ్ళో ఎందుకు లోపల కనపడుతున్నారు? అవి ఎవళ్ళో కనపడుతున్నారు. ఇక నేను మంత్రం చేయడం మానేస్తావు తప్ప ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాటితో ఎక్కువ సంబంధం పెట్టుకున్నావు గనక. ఆ విషయాలే సూక్ష్మేంద్రియమైన మనసు మీద ముద్రింపబడి ఉన్నాయి కనుక అది అదే చూపిస్తుంది. ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు అని కదా అర్థం చూపిస్తుంది. అద్దం ముందు కుక్కను పెట్టి అక్కడ హంస కనపడాలంటే కనపడుతుందండి? అందుచేత అన్ని తత్వములకు మూలమైన ఆ తత్వం కన్నిటికి అధిష్టానమైన పరమాత్మ వస్తువే గురుతత్వము. గురుతత్వం అంటే అన్ని తత్వాలకి మూలమై ఉన్నది, అన్నిటికీ అధిష్టానమై ఉన్నదేదో అదే గురుతత్వము, అదే పరమతత్వము, అదే పరబ్రహ్మము, అదే భూమము అని కీర్తింపబడుతోంది. ఇప్పుడు నిన్న కూడా ఇవన్నీ మళ్ళీ చెప్పుకున్నాము. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక్కొక్కసారి ఒక కొత్త అర్థం వస్తూ ఉంటుంది. కాబట్టి అది సర్వతత్వముల యొక్క సమిష్టి తత్వం అన్నమాట. భూమ అంటే చాలా గొప్పది అని అర్థం. అదే భూమ, అదే సృష్టికి పూర్వం ఉన్నది. ఏది అక్కడ ఏమీ లేనిది సూక్ష్మాతి సూక్ష్మమైనది ఉన్నది.
ఏమీ లేనిదే సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నది, సృష్టికి పూర్వం ఉన్నది. మరి దానిలో నుంచే సృష్టి కలిగింది. మరి లేని దానిలోంచి ఎలా కలుగుతుంది? ఏమీ లేని దానిలోంచి మరి ఏదైనా ఎలా కలిగింది? కలిగింది అంటున్నారుగా, మరి చెప్తున్నారు ఇక్కడ దానిలో నుంచే ఆ భూమ, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన దాని అందే అది అనగా అక్కడ అన్యమేమీ లేదు. దాని యందు ఏమీ లేదు. ఏమీ కనపడడం లేదు, ఏమీ వినపడడం లేదు, ఏమీ తెలియబడడం లేని ఏకైక వస్తువు అదే భూమ. అదే ఈ సృష్టికి పూర్వము ఉన్నటువంటి ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని కొనియాడదగింది. అదే ఉందప్పుడు. తత్వ విచారణ అన్నప్పుడేమో ఈ పరమతత్వ విచారణ ముఖ్యమై ఉంది. దాన్ని మనం విచారణ చేయాలి. తత్వ విచారణ అంటే 24 తత్వాల విచారణ కాదు. సూక్ష్మాంశాన్ని మనం 24 తత్వాలు భౌతికంగా మనం వివరణ చేశాం. అది ఆ భౌతికమైనటువంటివి కాబట్టి స్థూలమైన ఈజీగానే మనం తెలిసిపోయాయి. అసలు బుద్ధి దానిలో పెట్టలోనడికి అసలు తెలియదు అనుకో, కొంచెం గురువు దగ్గర వింటుంటే వాడికి తెలుస్తుంది 24 తత్వాలు. దేనిలోంచి ఏదొచ్చింది, ఏదొచ్చింది ఖచ్చితంగా చెప్పేస్తాం కదా. శబ్దం దేనిలోంచి వచ్చింది అంటే టక్కన ఆకాశంలోంచి చెప్తాం. అంటే గురు బోధ అనేది బుర్రకు ఎక్కలేదు అనుకో, దేనిలోంచి వచ్చింది అక్కడెక్కడో వాళ్ళు ఎవరో అరిసేరు కాబట్టి అంటావు. అవునా కాదా? మనం తత్వజ్ఞానం గురించి, తత్వాల గురించి విజ్ఞానం మనకు ఉంది గనక మన వాళ్ళని ఎవరిని అడిగినా సరే ఇక్కడ దృశ్యం దేనిలోంచి వచ్చింది అనేసరికి అగ్నిలోంచి వచ్చింది అంటాం. అవునా? అంటావా లేదా? ఏంటి నిప్పులో నుంచి అయ్యే రూపాలు, ఆడెవడో నిప్పులోంచి వచ్చేట అని నవ్వుతారు. తత్వం తెలియని వాళ్ళు, గురు లేని వాళ్ళు, గురు బోధ లేని వాళ్ళకి ఏంటంటే ఆ రూపం దేని నుంచి వచ్చింది అంటే వాళ్ళ అమ్మకు పుట్టాడు. చూడు ఎంత ఎలా ఉందో. తెలిసిన వాడికి తెలియని వాడికి అదే తేడా. వాళ్ళ అమ్మకి వాడు పుట్టాడు అన్నది స్థూలంగా నిజమే. మనం కనుక తత్వ విచారణ చేస్తే అది అగ్నితత్వమై ఉన్నది. అది నిజం. అగ్నితత్వం అయితే వాళ్ళమ్మ మాత్రం వాడికి అంటుంది ఏంటి? వాళ్ళమ్మ ఏమన్నా ఇప్పుడు రూపాన్ని ఇస్తుందా ఏంటి కడుపులో? ఆ అగ్నితత్వం ఉంది గనుక ఆ అగ్నితత్వం ఆ రూపాకృతిని కలిగించింది. అమ్మకు అన్నదన్నది నిజమే, అక్కడే పడుంటే అదే నిజం. కానీ ఈ అమ్మ ఎలా కంది అని చూస్తే తన యందు ఉన్న అగ్నితత్వం వల్ల ఒక ఆకృతి ఏర్పడే అవకాశం ఉంది గనక, అవునా, దానివల్ల ఆకారం ఏర్పడింది. అగ్నితత్వం అది ఆకారం. ఆ ఆకారం నీకు బయట స్థూలంగా కనపడుతుంది. ఆ అగ్ని నిరాకారంగా ఉంది. అగ్నికి ఆకారం లేదు. దానిలో ఏ వస్తువు వేస్తే ఆ వస్తువు ఆకారాన్ని అగ్ని పొందుతుంది కదా. కానీ దానికి ఏ ఆకారం లేదు. కానీ దాని అంది ఆకారాలన్నీ. మరి ఇనపగుండు నిప్పులో వేసేసరికి అగ్ని కూర్చోలేదు, కూర్చుందా? తీసేస్తే నిప్పులోంచి తీసేయి, అది మళ్ళీ స్థూలం ఇనపగుండే అయిపోతుంది. కాబట్టి ఈ ఒక ఆకారం ఏర్పడిందంటే ఆ ఆకారానికి ఆధారం అగ్నితత్వము. అగ్నే లేకపోతే ఒక ఆకారానికి ఆ లక్షణాలు రావు. వేడి, ఆ రంగు వచ్చాయి కదా దానికి. అది ఈ శరీరానికి ఒక ఆకృతి వచ్చింది అంటే అగ్నితత్వం వల్ల. అలా మనం తత్వాలు తెలిసిన వాళ్ళు అలా గుర్తించగలుగుతాం. తెలిసిన వాళ్ళు కూడా గుర్తించట్లేదు నా తలకాయ నేను అంటున్నాను గాని, ఇంకా తెలియని వాళ్ళు పట్టుకు తిరిగారంటే తప్పేమీ లేదు. అలా ఇప్పుడు మనం తెలుసుకుని అది కాదు, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన పరబ్రహ్మతత్వము, భూమాతత్వము. అది తెలియాలంటే కొనియాడబడింది. తత్వ విచారణ అన్నప్పుడు ఈ పరమతత్వ విచారణ ముఖ్యం అన్నమాట. తత్వ విచారణ అంటే దాని విచారణ ముఖ్యమైంది. ఈ పంచభూతాత్మకమైన ఈ 25 తత్వ విచారణ కాదు ఇక్కడ. ఆ ఏకైక తత్వమే అనేక తత్వాలుగా మారింది. అదే మళ్ళీను ఏ పరమతత్వము అనేకమయ్యిందో ఈ అనేకమునకు ఆ ఏకతత్వమే ఆధారము. మళ్ళా అది అనేక తత్వముగా మారి మరలా ఏకత్వము చెందుతుంది, మళ్ళీ ఏకమైపోతుంది. ఆ విత్తనమే ఇంత పెద్ద వృక్షంగా మారి మళ్ళీ విత్తనం అయిపోతుంది. అయిపోయిందా? ఆ విత్తనంలో మళ్ళీ అంత ఆకారం ఉంది కదా.
అలాగే పరమాత్మే ఈ జగదాకారముగా మారి కనిపిస్తూ మళ్ళీ ఆ పరమాత్మే ఆ జగత్తునంతా తనలో విలీనం చేసుకుంటున్నాడు. ఎన్నోసార్లు చెప్పాను, నేను చెప్తూ ఉంటాను, నేను చెప్పేసి ఈ అంటూ ఉంటారు. సాలీయుడు తన నోటి నుంచే దారాన్ని తీసుకొని తానే ఒక గూడును అల్లి ఆ గూడులో చిక్కుకున్నటువంటి పురుగులను తిని మళ్ళీ ఆ దారాలను మళ్ళీ తనలోనికే విలీనం చేసుకుంటాడు. గూడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అసలు సాలీడు ఇంత గూడు ఎలా కట్టింది? ఇంత పుస్తకం పురుగు కదా అనుకో, సాలుగూడు అంటాం. స్థూల దృష్టిలో చూసేవాళ్ళకి అసలు ఎలా ఆ ప్రశ్నే రాదండి. దిక్మాలు బూజులు గాని తినేస్తున్నాయి అనుకుంటాం. కానీ ఎంత సన్నటి దారం, కంటికి కూడా కనిపించేంత సన్నటి దారాన్ని ఎలాగ నేసింది, ఎలాగ అల్లింది, ఆ ఆకారాన్ని ఎలా కలిగించింది, ఇక్కడి నుంచి అక్కడ దాకా వీళ్ళు ఒక ఆధారాన్ని పట్టుకుని అక్కడ అంటించింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ అంటించింది, చక్కటి ఆకారంతో ఒక గూడును కట్టింది వంకర లేకుండా. ఆ కట్టి ఒక చిక్కను తయారు చేసింది. ఆ చిక్క మధ్యలో కూర్చుంది. పరిగెత్తుకుంటూ ఎగురుతూ వచ్చిన పురుగులు దానిలో పడుతున్నాయి, అడ్డొచ్చి కుట్టుకుని మింగుతోంది. మనం కనుక దొలపకుండా ఉంటే నెమ్మదిగా దాన్ని మళ్ళీ గూడు ఆ దారాన్ని తనలో విలీనం చేసేసుకుంటుంది. ఏ గాలికో రాలిపోకపోతే తప్ప మళ్ళీ తనలో విలీనం చేసేసుకుంటుంది. ఎప్పుడన్నా అలా పరిశీలించారేమిటి? పరిశీలించంగా అదే మరి. అందుకే ప్రతిదీ కూడా పరిశీలన దృష్టితో చూడాలి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. బూజులు అద్భుతం అంటే ఈవిడికి అంటే ఏం చెప్తా? బూజులు అద్భుతం అంటే అద్భుతమే మరి. అద్భుతమే అమ్మా, ఎంత బాగుంటుందో అమ్మా అది అల్లిక. చూస్తే తెలుస్తుంది. ఎవరు చూస్తాడు? వదలగొట్టాలని చూస్తాడు తప్ప దాన్ని ఆ ఆకారాన్ని ఎలాగ ఏర్పరిచిందని ఆశ్చర్యంగా చూసేవాడు ఎవడున్నాడు? ఎవడు చూడ్డు. స్థూల దృష్టి ఎంతసేపు, స్థూల దృష్టి అంత మలినమైంది తప్ప సూక్ష్మత్వం యొక్క శుద్ధత్వం దానికి ఉండదు. అంతకు మించి వాడి బుద్ధి వెళ్ళదు. ఇంత చెప్పినా సరే కొంచెం పరిశీలిద్దాం అని అనిపించదు. పరిశీలిద్దాం అనిపిస్తుందా? చెప్పినప్పుడు అంటాం అంతే. అలాగే ఒక పక్షి, అదే అమ్మా, పక్షి ఎంత బాగా గూడు కట్టుకుంటుందమ్మా. ఒక పక్షి, ఒక పురుగు, ఒక అదేమిటి సీతాకోక చిలుక, చేప, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఎలా జరుగుతుంది ఇదంతా అన్న విశ్లేషణ ఉన్నవాడు సూక్ష్మ దృష్టిని బాగా పెంచుకోగలుగుతాడు. సేపు దెబ్బ దృష్టి దాన్ని పట్టుకోవడం, దాని మీద అభిప్రాయాలు వేసుకోవడం, తినేయడం, పెరిగేయడం, తెచ్చుకోవడం, అలా జరిగిపోతుంది. ఏదో కొంచెం తత్వం వైపుకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ 24 తత్వాలు ఈ విన్యాసాలు కాదు మనం తెలుసుకోవాల్సింది. దానికి మూల వస్తువుని తెలుసుకోవాలి. అంతటితో ఆగలేదు ఇక్కడ, అంతటితో ఆగడం కాదు. అంచేత జ్ఞానాజ్ఞానాలను ఐశ్వర్య దారిద్ర్యాలతో పోల్చుకోవచ్చు. జ్ఞానం ఐశ్వర్యం అయితే అజ్ఞానం దరిద్రం అంతే. ఈ దరిద్రం మండ అంటాం. దేన్ని? అడుక్కు తినడమో, తినడానికి లేకపోవడము, ఉండడానికి ఇల్లు లేకపోతే దరిద్రం అంటాం. కానీ అజ్ఞానమే దరిద్రము, జ్ఞానమే ఐశ్వర్యము. అందుచేత ఐశ్వర్యం లేదు, దారిద్ర్యంతో పోల్చుకోవచ్చును. ఐశ్వర్యము లేదు అంటే తనకి సరిపడిన దానికంటే ఎక్కువగా సంపద లేదు అని లోకలు చెప్పుకుంటారు. దానిని దారిద్ర్యం అనకూడదు. లోకులందరూ అనుకునే దరిద్రం కాదు. దరిద్రం అంటే కావలసిన ముఖ్య అవసరాలు కూడా లేకపోతే దరిద్రం అనాలి. అలాగే జ్ఞానము లేకపోవడమే అజ్ఞానం అనకూడదు. జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానం అంటావా? కాదు, అనకూడదు. చాలా సూక్ష్మంగా చూడాలి. ఎందుకు మరి? జ్ఞానం లేకపోతే అజ్ఞానమే కదండి. నిన్న కూడా ఎంతో వివరణగా చెప్పాను దీని గురించి. జ్ఞానం లేకపోతే అజ్ఞానమే కదండి అని అనకూడదు. దుఃఖహేతువైన లేమితనము దరిద్రము అన్నట్లుగా ఉంది. దుఃఖహేతువైన జ్ఞాన దారిద్ర్యము అజ్ఞానం అనాలి. దుఃఖాన్ని కలిగించే కదా
దుఃఖాన్ని కలిగించేది సుఖాన్ని కలిగిస్తుంది అన్న భావన అజ్ఞానం. అదే జ్ఞాన దరిద్రం. జ్ఞానం లేని దరిద్రము చేత కలిగింది అది అజ్ఞానం అని చెప్పుకోవాలి. ఈ శ్లోకంలో దుఃఖహేతువైన అజ్ఞాన విషయమే విక్షేప శక్తి రూపమైన అజ్ఞానం. విక్షేపం దాని వల్లే కలిగింది మనకి. అంచేత అట్టి అజ్ఞానమే దేహ ఉత్పత్తికి, అందుకే ఈ దేహం రావడానికి కారణమైంది. ఎలాగంటే ఆదిలో కేవలం పరమాత్మ స్వరూపముగా ఉన్న తాను, ప్రతి ఒక్కళ్ళు ఎవళ్ళ మట్టికి వాళ్ళే నేను పరమాత్మగా ఉన్నానా అనిపిస్తుంది. అనుకోమంటే అంటాం గాని అనుకోలేం నేను పరమాత్మగా ఉన్నానా. మరి పరమాత్మగా ఉంటే నాకు ఈ దరిద్రం ఏంటి? దీని దరిద్రం అనుకోవట్లేక ఇది వైభవం కదా అనుకుంటున్నాం. ఇక్కడే అజ్ఞానం ఇదే. నువ్వు పరమాత్మవి, నీకు దరిద్రం ఏనాడు లేదు. కానీ ఇదిగో ఈ శరీరం అనే దరిద్రంలో చిక్కుపోయి ఇదే ఐశ్వర్యం అనుకుంటున్నాం. అదే అజ్ఞానం. నాకు దరిద్రం ఏంటండి? నాకు ఇన్ని ఎకరాలు ఆస్తుంది, అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంత పెద్ద ఇల్లుంది, కారుంది, మేడుంది, ఇది ఉంది, అది ఉంది, నేను 10 మందికి పెట్టగలుగుతున్నాను, నాకు దరిద్రం ఏమిటి అంటాడు. లోకులు కూడా ఎవరు దాని దరిద్రం అనుకోరు. కానీ సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన తాను పుట్టి చచ్చి వికారాలు కలిగి లోపల కూడా ఉన్నంతసేపు రాగద్వేషాది కుళ్ళులో మగ్గుతూ నాకేం దరిద్రం, నేను ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకోవడమే మహాదరిద్రం. అదే అజ్ఞానం. అజ్ఞానం యొక్క విశ్లేషణ చూసారా? ఇప్పుడు మనం దరిద్రులమా ఐశ్వర్యవంతులమా? దరిద్రులమే అమ్మా. అలా ఉంటే దరిద్రులమే. దరిద్రం నేను పరబ్రహ్మ మరి పరిబ్రహ్మ స్వరూపానికి దరిద్రం ఏమిటి? లేనే లేదు. గురువు వచ్చాకే తెలిసిందమ్మా. కాబట్టి ఆదిలో కేవలం పరబ్రహ్మ స్వరూపముగా ఉన్న తన్ను తాను తన ఏందే ఉన్న తమో గుణము యొక్క ఆవరణ దోషం చేత నిన్ను నువ్వే మళ్ళీ తనలోనే ఉన్నటువంటి దారాన్ని తానే వెలికి కల్పించుకొని గూడల్లుకొని దానిలో చిక్కినట్లు ఈ లోపు అన్నపూర్ణమ్మ గారు కరుచుకుని ఒక దెబ్బ కొట్టారనుకో, గూడుతో పచ్చి వస్తుంది మన కాళ్ళ కింద పడి. అయితే మనమే చూపుతో దాన్ని చంపేస్తాం. అవునా? అది తన స్వరూపాన్ని తన యందే ఉన్న తమో గుణం యొక్క ఆవరణ తానే కల్పించుకున్న దోషం చేత తన ఆనంద స్వరూపాన్ని మర్చిపోయాడు. మన దరిద్రం అది అని వదలకూడదు. ఎలా ఈ దరిద్రాల్లోకి నేను ఇంతకు ముందు వచ్చి ఇప్పుడు దాని నుంచి బయటపడాలి కదా. ఆ ప్రయత్నం చేయకుండా అవును అదే దరిద్రం, ఇదే సాలిగూళ్ళలాగే అన్నారంటే ఇంకొకరిని పళ్ళు రాలగొట్టడమే. ఆ కథ మళ్ళీ చక్కగా చెప్పేస్తూ మాకు తెలిసిపోయింది. అదే మరి బుద్ధిలో ఉండడం అంటే. బుద్ధిలో ఉండడం అంటే ఇదే దరిద్రంలో ఉండడం. ఎవరు నన్ను దరిద్రం అన్నారంటే నేనేం చెప్పలేను గాని విజ్ఞానమైన నేతంతో చూస్తే అదే. అందుచేత తన స్వరూపాన్ని మర్చిపోయాడు. అంతటితో ఆగాడా? పోని మర్చిపోయాడు. అలా పడుంటే ఉన్నాళ్లే కానీ ఆగల. రజోగుణ సంబంధము విక్షేప శక్తిని ప్రభావితం పెరిగేసరికి తన ఆవరణమును చూసుకొని తనే అల్లుకున్నాడు. అదే నేను అనుకుంటున్నాడు. ఇదా నేను అంతే అయిపోయింది. దాన్ని చిక్కుకోవాలి. ఆ దేహ తాదాత్మ్యమే తన బంధ కారణమైపోయింది. నువ్వేగా అనుకున్నావు, మరి దీనిలో చిక్కిపోయావు కదా. అసలు నువ్వు దీనిలో ఉన్నావే కానీ ఇది నువ్వు కాదు ఎంత చెప్తున్నా. మరి ఇది ఒక్క క్షణమైనా కాకుండా ఉన్నావా? ఒక క్షణమైనా కాకుండా ఉన్నావా? మరి చిక్కుపోయావు. ఊరికి అవునవును అంటావు గాని మరి అయితే దేంతో నీకేమిటి? ఇంట్లో ఉన్నావు, ఇంట్లో దేనికైనా అంటుకున్నావా నువ్వు? అవలీలగా ఇంట్లో అన్ని వాడుకుంటున్నావు తప్ప దానిలో దేని నేను అనుకుంటున్నావా? ఒళ్ళు కూడా అంతే అని చెప్తున్నాగా. ఇంకా ఇక్కడ చిక్కుకుపోయావు, అంటుకుపోయావు. ఈ దేహ తాదాత్మ్యం తన బంధకాలను పోయింది. ఈ శ్లోకంలో
దేహస్య జ్ఞాన సంభవ, అజ్ఞాన సంభవం అనగా దేహములు ఆవరణాలు. ఆవరణే కదా ఇది. ఆవరణ ప్రహరీలాగా కమ్మేసింది, అజ్ఞానం చేత కలిగింది. ఎవరా నేనని తను తాను ఎప్పుడూ ప్రశ్నించక తాను దేహమే అన్న భావనతో స్థిరపడుకొని ఆ దేహ లక్షణాలు తన లక్షణాలని, దాని రోగాలు తన రోగాలని, దాని వికారాలు తన వికారాలని, తనకి లేని వాటిని తాను ఆపాదించుకొని కోరి దుఃఖాల్లో పడుతున్నావు. అవి దేని వికారాలు తప్ప నీవి కావు అని చెప్పిన అవునవునంటావు గాని వికారాలు పడిపోతున్నావు. అసలు అంటుకుని మాట్లాడతావు అవునవుని, అంటుకోకుండా మాట్లాడు. అప్పుడు చెప్పు అవుననే అధికారం అప్పుడు వస్తుంది. ఇప్పుడు అంటుకోకుండా చెప్తే దానికి అవును అని అనడానికి అవకాశం వస్తుంది. దీన్ని అంటుతే అవునవును అంటే అవునవును అంటావు కానీ అది అంటుకునే ఉంటావు. అది వచ్చింది. అర్థమైందమ్మా? అయ్యిందమ్మా. అన్నపూర్ణని తీసేసి చూడు అన్నారు కదా. అన్నపూర్ణని ఎందుకు పెట్టుకుంటావు అక్కడ? ఉందిలే, ఉంటే ఉండని. దానికేసి కట్టేసుకుని అవును కాదు అనకూడదు. అది మన ఇల్లు ఒకటి, అంతే. బయటకు వచ్చి చూడు. ఇల్లుని చూడడానికి ఇంటి బయటకు వచ్చి చూస్తాం కదా. ఇల్లంతా బయటికి కనపడాలంటే ఇది ఒళ్ళు, ఇది కూడా నీ ఇల్లే, దీని బయటకు వచ్చి చూడు దీన్ని. అప్పుడు అవునండోయ్ అనొచ్చు. ఒకసారి బయటకు వస్తే లోపలికి బయటికి ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు. ఒక్కసారి కూడా బయట పడకుండా అక్కడే కూర్చొని కదా 5 ఇంద్రియాల ద్వారా జ్ఞానం ప్రసరిస్తుంటే గొప్ప విజ్ఞానిలాగా మాట్లాడేస్తూ ఉంటాం. లోపల జ్ఞానమే ప్రసరిస్తోంది, నీ స్వరూప జ్ఞానమే ప్రసరిస్తుంటే ఆ ప్రసరిస్తూ ఉన్నటువంటి స్వరూప జ్ఞానంలో నీవు ఆ దేహాన్ని పట్టు కూర్చొని ఇంద్రియాల ద్వారా అది లోకంలోకి వస్తుంటే అది ఇలా కదా, అది అంతేనండి, ఇది పంచభూతాత్మకం అండి, అది ఆకాశం అండి, ఇది దీన్ని పట్టుకుని దీనిలో కూర్చొని దీనిలో కూర్చొని అని చూస్తున్నావు. అది అన్నప్పుడు దీన్ని కూడా అదిగా అక్కడ పెట్టు. దీని కూడా అదిగా, అది పంచభూతాత్మకం అండి కదా. అది ఇంద్రియాలు పలానా పలానా, దాన్ని ఎలా డివైడ్ చేయి. అదే ఎక్స్పెరిమెంటల్ గా పిల్లల స్కూల్లో ఆ సైన్స్ దానిలో చూపిస్తారు, ఎక్స్పెరిమెంట్ చేసి. అవునా? అలాగే ఈ డాక్టర్లు చదువుకునే వాళ్ళకి మొట్టమొదట ఆ శవాలను తీసుకొచ్చి కోసి ఒక్కొక్క దీనిలో ఇది ఉంది, దీనిలో ఇది ఉంది, దీనిలో ఉంది అని శరీరాన్ని, ఒక శరీరాన్ని కోసి దానిలో ప్రతి అవయవాన్ని ఎలా ఎలా ఏది దేనికి దేనికి కలుపుంది, దేనికి దేనికి కలుపుందని చూపించి ఇలా ఇది కలగడం వల్ల, కలిసి ఉండడం వల్ల ఈ పనులు ఇలా జరుగుతున్నాయి, ఇలా జరగడం లోపల ఇలా తయారయ్యింది అని చెప్పి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ గా చూపిస్తారు కదా. చూపిస్తారు. సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి చిన్న క్లాసుల్లోనే, అంటే ఇంకా ఇంటర్లోకి వచ్చేసరికి వాళ్ళకి కప్పల్ని వాటిని వీటిని పోస్ట్ చూపిస్తారు. చూసామమ్మా అవన్నీ చూశారు కదా. అలాగే ఒక శరీరాన్ని కూడా మనం విడదీసి చూసినట్లు నీ శరీరానికి బయటకి వచ్చి నీ శరీరం నందున్నటువంటి పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఎలా కలిగాయి, వాటి వ్యవహారాలు ఎలా ఎలా జరుగుతున్నాయి, దీనిలో అది ఉండడం వల్ల, దీనిలో అది ఉండడం వల్ల, ఏది ఆయా తత్వాలు ఉండడం వల్ల ఇది ఇలాగా ఉండగలుగుతోంది, పని జరుగుతోందని దీన్ని బయట వచ్చి చూడాలి. బయటకు వచ్చి దీన్ని చూడాలి. అలా చూస్తే ఆ శవం కంటే ఇప్పుడు బయట ఉన్నాడు కాబట్టి శవాన్ని కోసి చూస్తున్నాడు. ఆ శవమే తానైతే ఇంకెలా చూడగలడు? ఆ రకంగా విశ్లేషణ సూక్ష్మ దృష్టితో అలా చూడాలి. ఇది అని చూడాలి శరీరాన్ని. దీనిలో నేనను కూర్చొని అది అంతేనండి, ఇది శరీరం అంటే ఇల్లు ఎలాగో ఒళ్ళు కూడా అంతేనండి, నాకు తెలిసిపోయిందండి. ఇదే బంధన. ఎన్ని తెలిసినవి బంధనం ఊడదుగా. ఎన్ని విద్యలో కలవలోరన్నా అన్నింటిలోనూ చావు తప్పే విద్యగా విన్నాను. ఎన్ని చదువు నేర్చిన పుట్టి చచ్చిన ఏమి ఫలము కదా. దీన్ని అంటి పెట్టుకొని ఎన్ని తెలుసుకున్నా కదా చావక తప్పదు. దీన్ని వదిలిపెట్టి తెలుసుకోవాల్సిన పనేళ్ళు దీన్ని వదిలిపెడితే. దీన్ని వదిలిపెట్టడం ఎలాగా అన్నది చెప్తుంది. ఎప్పుడో ఇది చచ్చాక ఎలాగో దీన్ని వదిలిపెడుతుంది, నువ్వు ఇప్పుడే వదిలిపెట్టి చూడు. అదే సూక్ష్మ దృష్టి, అదే సత్య జ్ఞానం, అదే ఐశ్వర్యం.
ఆ జ్ఞానం లేకపోవడమే దరిద్రం. అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలిసిందా బాగా ఎంత దట్టంగా ఉందో కూడా తెలిసిందమ్మా. కాబట్టి ఇవి అజ్ఞానం కలుగజేసేవన్నారు. ఆ అజ్ఞానే నావృతం జ్ఞానం అని గీత కూడా చెప్పింది. అజ్ఞానం ఏం చేసింది? జ్ఞానాన్ని కప్పేసింది. అజ్ఞాన కార్యముకు దేహము జ్ఞాన రూపముకు తన నిజ రూపమును కప్పివైచింది అన్నారు. అజ్ఞాన కార్యముగు ఈ శరీరము నా నిజస్వరూపమైన జ్ఞానాన్ని కప్పేసింది. చెప్పారు కదా, 5 చొక్కాలు లోపల ఉన్నటువంటి నా స్వరూపానికి 5 చొక్కాలు కప్పేసాయి. అవునా? లోపల నా స్వరూపం కనిపించట్లా. ఈ 5 కవర్లు కలిసిన ఒక రూపం నేనుగా కనపడుతుంది. మీకు ఆత్మబోధన వచ్చేయాలి. పంచకోశాది యోగేన తన్మయ వ్యవస్థిత. 5 కోశాలుతో కప్పివేయబడి లోపల ఉన్నటువంటి నీ స్వరూపం మరుగున ఉన్నట్లుగా ఉంది. శుద్ధాత్మ నీల వస్త్రాది యోగేన స్ఫటికోయద. శుద్ధమైన ఆత్మ స్ఫటికము వలె లోపల స్వచ్ఛంగానే ఉంది. దాన్ని కప్పినా ఏమీ పాడు చేయడం లేదు. పాడు చెయ్యలేవు. దానివల్లే ఈ 5 కోశాలు ఉండగలుగుతున్నాయి. స్ఫటికమణి, శుద్ధమైన స్ఫటికమణి యందు ఏ పువ్వు పెడితే ఆ పువ్వు రంగు దానికి వచ్చినట్టు కనపడినట్టు ఈ పంచకోశాలు కప్పడం చేత ఏ కోశమందు ఉంటే ఆ కోశం తానన్నట్టు అనిపిస్తుంది. అన్నమయ కోశమందు ఉన్నప్పుడు ఈ అన్నమయ కోశం నేను అనిపిస్తుంది. ప్రాణమయ కోశమందు ఉన్నప్పుడు అది నేను అనిపిస్తుంది. మనోమయ కోసం నేను మనసు నేనైపోతున్నాను కదా, ప్రాణం నేనైపోతున్నా, ఈ దిమ్మ నేనైపోతున్నా అనిపిస్తుంది. విజ్ఞానం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆహా ఎంత జ్ఞానమో, ఆహా ఆహా ఆ జ్ఞానం నాదే అనిపిస్తుంది, నేనే అనుకుంటాను. అలాగే ఆనందమయ కోసంలో సుఖంగా ఉంటావు. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నానంటావు కదా. కానీ నీకు ఇవేవీ లేవు. స్ఫటికమణి వలె స్వచ్ఛమైన ప్రకాశమై ఉన్నావు నువ్వు. ఈ కోశాల ఆవరణ వల్ల నీకు ఈ 5 ఏ లక్షణాలు లేని నువ్వు ఆ లక్షణాలు నీకు కలిగినట్లు భావించి భ్రమించి ఆ వలలో చిక్కుకుపోయావు. ఇదే ఆవరణ విక్షేపం. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, ఏం తెలుసు, అది ఇది తెలుసు, నీకేం లాభం? తెలుసుకునే నువ్వెవరో నీకు తెలియకుండా. అంచేత ఇట్టి దేహం నేను అనుకున్నట ఏ జన్మ పరంపరలకు కారణమైంది. ఎలాగనగా ఆ దేహమే నేను అనుకొని ఆ దేహ సుఖానికి తోడ్పడడం కోసం ధన కనక వస్తు వాహనాలను సంపాదించుకోవాలని, దీని సుఖాన్ని ఇవ్వడం కోసం ధన కనక వస్తు వాహనాలు ఎంత ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత సుఖంగా ఉంటాను అనుకుంటున్నావు. మళ్ళీ నీకు ఒక్కడికి అది ఉంటే కాదు, పుత్రమిత్ర కళత్రాదులు కదా, శత్రువులు, వాళ్ళ మీద మమకారాలు వేషాలు బాగా పెంచుకుంటూ పాప పుణ్య కర్మలు చేస్తావు. దానికోసమే పాపం చేసినా దానికోసమే, దానికోసమే చేస్తావు. అలా చేసి అవి అన్ని నిన్ను విడిచిపోతున్నాయని తెలిసినా ఉంటాయి అనుకొని అలా చేయడం వల్ల ఆగామి మూటను పోగు చేసుకుంటావు. రేపటికి వచ్చే జన్మకు కావలసిన మూటలు ఉంటావు. భావి జన్మలకు పునాదులు వేసుకుంటున్నావు. అలాగే మన పూర్వజన్మల్లో వేసుకున్న మూటలు ఉన్నాయి చూడు, ఆ దేహ తాదాత్మ్యంతో చేసిన ప్రవర్తన ఈ దేహానికి ఇప్పుడు చేసిన ప్రవర్తన రేపు ఇంకొక దేహానికి కారణమవుతుంది. రుణానుబంధానురూపేణ. ఈ విధంగా పూర్వ ఉపాధులు ఎందలి అజ్ఞానము ఉత్తరోత్తర దేహోత్పత్తి పూర్వ దేహాలు నేనే అనుకుంటూ బతికిన బ్రతుకు వల్ల, దానికోసం చేసిన కర్మల వల్ల మళ్ళీ దేహాలు పట్టుకుని మళ్ళీ కర్మల్లో చిక్కుకున్నావు, దేహాల్లో చిక్కుకున్నావు. ఎందుకు చిక్కుకున్నానని తెలిసింది కదా, తెలిస్తే ఏం లాభం? మరి ఇప్పుడు ఏం చేస్తారు? చిక్కుకోకుండా ఉండటానికి చూడాలమ్మా. తెలుసుకుంటున్నావు కానీ విడిపోవటం వచ్చింది నాకు. అదే మరి విడిపోతే తెలుసుకోవడం ఎందుకంటున్నాను. అది ఏదో మనకి ఏమీ తెలీదు,
ఇంక విడిపోవడం ఏంటి, ఇది నేనే ఇంకంతే, నాకెందుకు అని ఆ ఇద్దరులే ముద్దలే బతకమ్మా, ఎవడొద్దన్నాడు? బతకలేవు. ఎందుకంటే ఇది దాని ఇంతో అంతో మీ స్వరూప జ్ఞాన అనుభవం యొక్క రుచి తెలిసింది గనక ఆ రుచి కోసం ఈ పాకులాట. పాకులాటే తప్ప సరి అయినటువంటి అక్కడ సాధం వ్యవసాయం చేయడం లేదు. వ్యవసాయాత్మిక బుద్ధి విద్యానందున ఆ వ్యవసాయం ఏది ఇక్కడ? దున్ని విత్తనాలు జల్లి నీరు పెట్టి నారు పోస్తేనే కదా వ్యవసాయం పంట వస్తుంది. అలాగే ఈ దేహంలో నీకు అందించినటువంటి జ్ఞానము చేత చేయవలసినటువంటి పరిశ్రమ చేస్తే, తీయవలసిన దాని కలుపులు తీసేస్తూ ఉంటే, వేయవలసినటువంటి ఎరువులు వేస్తూ ఉంటే, చీడపీడల నుంచి రక్షించుకుంటూ ఉంటే చక్కటి పంట అందినట్లుగా ఇప్పుడు ఏది నువ్వు కాదో ప్రతి క్షణము ఎరుకుతో ఉంటూ జాగ్రత్తగా దాన్ని విడగొట్టుకోవాలి. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, ఏం తెలుసు, అది ఇది తెలుసు, నీకేం లాభం? తెలుసుకునే నువ్వెవరో నీకు తెలియకుండా. అంచేత ఇట్టి దేహం నేను అనుకున్నట్టు ఏ జన్మ పరంపరలకు కారణమైంది. ఎలాగనగా ఆ దేహమే నేను అనుకొని ఆ దేహ సుఖానికి తోడ్పడడం కోసం ధన కనక వస్తు వాహనాలను సంపాదించుకోవాలని, దీని సుఖాన్ని ఇవ్వడం కోసం ధన కనక వస్తు వాహనాలు ఎంత ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత అంత సుఖంగా ఉంటాను అనుకుంటున్నావు. మళ్ళీ నీకు ఒక్కడికి అది ఉంటే కాదు, పుత్రమిత్ర కళత్రాదులు కదా, శత్రువులు, వాళ్ళ మీద మమకారాలు వేషాలు బాగా పెంచుకుంటూ పాప పుణ్య కర్మలు చేస్తావు. దానికోసమే పాపం చేసినా దానికోసమే, దానికోసమే చేస్తావు. అలా చేసి చేసి అవి అన్ని నిన్ను విడిచిపోతున్నాయని తెలిసినా ఉంటాయి అనుకొని అలా చేయడం వల్ల ఆగామి మూటను పోగు చేసుకుంటావు. రేపటికి వచ్చే జన్మకు కావలసిన మూటలు ఉంటావు. భావి జన్మలకు పునాదులు వేసుకుంటున్నావు. అలాగే మన పూర్వజన్మల్లో వేసుకున్న మూటలు ఉన్నాయి చూడు, ఆ దేహ తాదాత్మ్యంతో చేసిన ప్రవర్తన ఈ దేహానికి, ఇప్పుడు చేసిన ప్రవర్తన రేపు ఇంకొక దేహానికి కారణమవుతుంది. రుణానుబంధాను రూపేణ. ఈ విధంగా పూర్వ ఉపాధుల యందలి అజ్ఞానము ఉత్తరోత్తర దేహోత్పత్తి, పూర్వ దేహాలు నేనే అనుకుంటూ బతికిన బ్రతుకు వల్ల, దానికోసం చేసిన కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ దేహాలు పట్టుకుని మళ్ళీ మళ్ళీ కర్మల్లో చిక్కుకున్నావు, దేహాల్లో చిక్కుకున్నావు. ఎందుకు చిక్కుకున్నానని తెలిసింది కదా, తెలిస్తే ఏం లాభం? మరి ఇప్పుడు ఏం చేస్తారు? చిక్కుకోకుండా ఉండటానికి చూడాలమ్మా. తెలుసుకుంటున్నావు కానీ విడిపోవటం వచ్చింది నాకు. అదే మరి విడిపోకపోతే నీకు తెలుసుకోవడం ఎందుకంటున్నాను. అదేదో మనకేమీ తెలీదు, ఇంక విడిపోవడం ఏంటి, ఇది నేనే ఇంకంతే, నాకెందుకు అని ఆ ఇద్దరులే ముద్దలే బతకమ్మా, ఎవడొద్దన్నాడు? బతకలేవు. ఎందుకంటే ఇది దాని ఇంతో అంతో మీ స్వరూప జ్ఞాన అనుభవం యొక్క రుచి తెలిసింది గనక ఆ రుచి కోసం ఈ పాకులాట. పాకులాటే తప్ప సరి అయినటువంటి అక్కడ సాధం వ్యవసాయం చేయడం లేదు. వ్యవసాయాత్మిక బుద్ధి విద్యానందున ఆ వ్యవసాయం ఏది ఇక్కడ? దున్ని విత్తనాలు జల్లి నీరు పెట్టి నారు పోస్తేనే కదా వ్యవసాయం పంట వస్తుంది. అలాగే ఈ దేహంలో నీకు అందించినటువంటి జ్ఞానము చేత చేయవలసినటువంటి పరిశ్రమ చేస్తే, తీయవలసిన దాని కలుపులు తీసేస్తూ ఉంటే, వేయవలసినటువంటి ఎరువులు వేస్తూ ఉంటే, చీడపీడల నుంచి రక్షించుకుంటూ ఉంటే చక్కటి పంట అందినట్లుగా ఇప్పుడు ఏది నువ్వు కాదో ప్రతి క్షణము ఎరుకుతో ఉంటూ జాగ్రత్తగా దాన్ని విడగొట్టుకోవాలి. అందుచేత ఈ విధముగా పూర్వ ఉపాధుల యందలి అజ్ఞానము ఇంకా ముందు ముందు దేహోత్పత్తికి కారణమవుతుంది. అయితే స్వస్వరూప విస్మృతి వల్లనే తదనంతరము దేహాత్మ తాదాత్మ్యము, నిన్ను నువ్వు మర్చిపోయావు గనకనే నువ్వు కానిది నేననేటువంటి ఈ తాదాత్మ్యం కలిగింది. ఇవి రెండూ కూడా అజ్ఞానమే. అజ్ఞానం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దేహాస్యాజ్ఞాన సంభవ, దేహం అజ్ఞానం వల్ల సంభవించింది అని ఈ శ్లోకం మనకు అర్థం. అజ్ఞానము అన్న దాని యొక్క అర్థం అమ్మ. అజ్ఞానం అంటే ఏంటో తెలిసింది కదా, ఎలా సంభవించింది.
ఇక విజ్ఞానము, విజ్ఞానం గురించి చెప్తున్నారు. చెప్పండి, విజ్ఞానం గురించి ఏం చెప్పాను? విజ్ఞానం గురించి విద్య అవిద్య, ఒక విద్య అవిద్య గురించి మాయ బ్రహ్మము, ఈ జ్ఞానము అజ్ఞానము, వీటిని తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో అది విజ్ఞానం. అదే మరి ఇప్పుడు మీకు విద్య ఏదో అవిద్య ఏదో తెలిసిందా? జ్ఞానం ఏదో అజ్ఞానం ఏదో తెలిసిందా? తెలిసింది కదా. మరి తెలిసిన తర్వాత వాటిని తెలుసుకునే ఆ తెలివే నేనుగా నిలవద్దు. నిలవకపోతే మీకు తెలిసిందంతా అజ్ఞానమే. తెలుస్తుంది, అజ్ఞానం ఏదో తెలుస్తుంది, జ్ఞానం తెలుస్తోందమ్మా. మరి తెలిస్తే ఎందుకు తెలుసుకున్నావు? ఎందుకు తెలుసుకున్నావు? తెలియాలి కదా. తెలుసుకున్నావు, లాభం ఏంటంటున్నాను. ఇక్కడ నుండి కోట్ల రూపాయలు విలువైనటువంటి పాత్ర ఉంది అని తెలుసుకున్నాను, నాకు లాభం ఏమిటి? ఉంది ఉంది అందరితో చెప్పుకుంటాను అంతే. తవ్వుకు తీసుకో. తెలిసిన తర్వాత ఓహో నేను సత్య జ్ఞాన ప్రకాశాన్ని, తెలిసింది కాదు, దాన్ని సంపాదించుకో, సొంతం చేసుకో. మరి ఉంటుందో తెలుస్తుంది కదా. మరి అయితే ఇంక సత్సంగం ఎందుకు, ఇంక బోధలు ఎందుకు అంటున్నాను. అది తెలిసాక ఇంకేం తెలుసుకోక్కర్లేదు. కానీ దాన్ని పొందితే తప్ప తెలిసింది అనకూడదు. పొందితే తప్ప తెలిసింది అనకూడదు. పొందితే మనకు గోలే ఉంది. నీకు అసలు భయం గాని, బంధం గాని, బాధ గాని, హృదయంలో ఇంత, మనసులో ఇంత పిసరు మచ్చ డాగు కూడా ఉండదు. ఇంకేముంటుంది సత్యంగా. ఇది అదే శుద్ధ అర్థం. శుద్ధ మనస్సు ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఆ మనసు శుద్ధంగా ఉంటే అదే మళ్ళీ వెలుపడికి వస్తూ ఉంటుంది. మీకు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవన్నీ వచ్చిన దీని పట్ల ఏముంటుంది? మీకు ఏముండదుగా. ఏమీ లేనప్పుడు ఇంక గోడ ఏముంది? బయట ఏమీ లేదు, లోపల ఏమీ లేదు. ఏమీ లేదు దానిలో. ఏదైనా ఉంటే ఏదైనా ఉండొచ్చు. మరి ఏమీ లేదు, మరి ఏమీ లేని దానిలో మరి ఏముంది? ఏముందని ఏడుస్తున్నావు? ఏముందని తాపత్రయపడుతున్నావు? లేదని నువ్వే అంటున్నావు కదా. ఉండటం లేదు తెలుస్తుంది, నేను సత్యానంద స్వరూపాన్ని తెలుస్తుంది. తెలుస్తుంది, ఎందుకు తెలియదు? బుద్ధి వరకే తెలుస్తుందమ్మా. దీపం ఉంటే దీపం సంధి క్షేమ ఉంది, దోమ ఉంది, జర్రి ఉంది, బర్రి ఉంది, అన్ని తెలుస్తాయి. ఏమిటి లాభం? అలాగే ఇది తెలుస్తుంది. జ్ఞానము, అజ్ఞానమునకు ప్రతియోగి జ్ఞానము. దీనికి మళ్ళీ ఆత్మబోధలో 2వ శ్లోకం వచ్చేసింది. విద్య నిహంతేవ తేజస్వి సంగవత్తు. చీకటి పోవాలంటే వెలుగు రావాలి కదా. అవిద్య తొలగాలంటే విద్య కలగాలి. విద్య అవిద్యలు, మాయా బ్రహ్మలు, జ్ఞాన అజ్ఞానాలు మొదలగు ద్వంద్వాలకు మూల కారణం ఏమిటి? ఇవన్నీ ఎలా కలిగాయి? సృష్టికి పూర్వమున్న ఆ బ్రహ్మమే. మళ్ళీ ఇవన్నీ కలిగి ఉన్నాయని అనిపించడానికన్నా మళ్ళీ ఆ వెలుగే కావాలి. ఆ వెలుగు లేకపోవడం అనేది లేదు అసలు. మరి లేదు అంటున్నావు, ఆ వెలుగే ఉందంటున్నావు. ఆ వెలుగులో ఈ ఊరికే తెలియబడే వస్తువులు అంటున్నావు. మరి ఆ వస్తువులతో నీకెందుకు గోల? ఆ వెలుగు నువ్వయ్యుండు. అసలు నువ్వయ్యున్నావు, నీకే తెలుస్తోంది ఇదంతా. మరి ఆ వెలుగు నువ్వయ్యి ఉండగా నీ యందు వెలుగుతున్న వాట్లను నువ్వు మరి దానికోసం తాపత్రయపడుతున్నావంటే వెలుగు నువ్వై ఉంటే లాభం ఏముంది? కాబట్టి సృష్టికి పూర్వం ఉన్న బ్రహ్మమేనని తెలుసుకోవడం జ్ఞానం కలిగింది. ఇప్పుడు మనకి జ్ఞానం కలిగింది అంటే ఇంతకు ముందు లేదని కదా అర్థం. మరి అది తెలిసినా కలిగినా ఒకటే. అంటే తెలియబడే వస్తువే తెలుస్తుంది. అట్టి బ్రహ్మం యొక్క స్థానము, స్వరూపములు వస్తునిశ్చయాత్మకముగా అటువంటి బ్రహ్మం యొక్క స్థానము, ఆ బ్రహ్మం యొక్క స్వరూపము, ఆ బ్రహ్మం ఎట్టిది అని నిశ్చయ రూపముగా గురుముఖత తెలుసుకున్న తర్వాత ఈ శ్లోకం కూడా చెప్పాను. ఏ శ్లోకం చెప్పాను నేను ఈ ముక్క ఇక్కడ సమయంలో ఏ శ్లోకం చెప్పాను భగవద్గీతలో? నష్టో మోహ స్మృతి. గీతా పుస్తకం తీసా చెప్పాను. మరి ఇంకా మరి జ్ఞానం ఉందిగా మీ దగ్గర, అక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని కనపడాలిగా. మరి ఎందుకు కనపడలేదండి? మరి అక్కడ ఏదో ఒక లైట్ పెడితే తప్ప కనపడదు అంటే అక్కడ చీకటి ఉన్నట్టేగా.
ఉంది. నేను ఏమన్నా లైట్ వేసుకున్నానా లోపల? నష్టోమోహ, ఈ మొక్క చెప్పేసి నష్టోమోహ స్మృతిర్లబ్ధ. ఆహా, నా మోహం పోయింది. ఈ దేహ ఆత్మభ్రాంతి, ఇంద్రియ భ్రాంతి, జగద్భ్రాంతి పోయింది. స్మృతిర్లబ్ధ, నా స్వరూపపు స్మృతి కలిగిపోయింది. నీ స్వరూపం ఏమిటి? ఈ దీంతో దేంతోనే అంటుకోకుండా వీటిలన్నిటినీ ప్రకాశింపచేసే నువ్వు పరమాత్మ తత్వానివి అన్నది కలిగిపోయింది. అయినా ఇంకిప్పుడు దేహ ధర్మంగా ఇక నేను అన్నది ఇక్కడ ఏదీ లేదని, అదంతా ఆ మహాప్రకాశ సన్నిధానంలోనే కలుగుతోందని నిశ్చయించుకున్నాను. కానీ దేహం ఉంది గనక దీన్ని సక్రమంగా నడిపే మార్గం మీరు ఎలా చెప్తే అలా నడుస్తాయి. ఇప్పుడికంతే. ఎందుకంటే సూర్యుని సన్నిధానంలో జీవులు వారి వారి పనులు చేసుకుంటారు. సాక్షాత్తు పరబ్రహ్ముడైన గురువుని యొక్క ఆజ్ఞానుసారం నడిచేస్తే ఇక మళ్ళీ ఎక్కడ అంటుకోను. నేను గురువు చెప్పినట్టుగా నడుస్తూ పోతే అంటుకోను. అలా మళ్ళీ మీ అహంకారం చెప్పినట్టు మీరు చేస్తూ పోతున్నారు కూడా తెలిసినా అంటుకుపోతున్నారు. అంతే. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తా. అసలు నేను నడవడంటూ లేదు, నువ్వు నడిపించుకుంటూ పో, నువ్వు ఏదో చేసుకో, నాకు దీంతో ఏమీ సంబంధం లేదు. ఈ అర్జునుడు అనే ఈ దేహము చేత నీవు ఏమి చేయించుకుంటావన్నీ చేయించుకో అంతే. ఇప్పుడు నేను ఇలా చేయను అలా చేయను, అప్పుడు ఎదురు తిరిగాను, ఇప్పుడు ఎదురు తిరిగే వాడు లేడు. అది ఏమిటనమాట, మనకు తెలిసిందే అనమాట. మనకి తెలిసిందే. ఎందుకంటే ఇదంతా ఈశ్వరుడి వల్లే కలిగింది. ఈశ్వరుడు ఉంటేనే కదులుతోంది, మెదులుతోంది. ఇది ఈశ్వరుడు తప్ప ఇది ఇక్కడ నేను కాదు, నాది కాదు అనే మాట కంటున్నావు. నువ్వు నీది కానప్పుడు ఈశ్వరుడు ఎందుకు దీన్ని కలిగించాడో, ఏది చేయించాలో అది చేయిస్తాడు, ఏది తొలగించాలో అది తొలగిస్తాడు. నీకెందుకు గోల? ఇదే నష్టోలో మోహ స్మృతిర్లబ్ధ. అహంకారం రావడం తప్ప, అదే అజ్ఞానం. ఏం మోహం పోయింది? తెలిసిపోతుంది. మోహం పోకపోతే తెలుసుకుంటే ఏమిటి లాభం? మోహం పోతే మాట. అందుచేత గుర్తెరిగి అనుభవంలోకి సరిపుచ్చుకోవాలి. తెలుసుకున్న తర్వాత గురుముఖత గుర్తెరగాలి. గుర్తెరిగాక నీ అనుభవం ఆ ప్రకాశమే స్వరూపముగా ఉన్నానా లేదా అని నీ అనుభవంతో సరిపుచ్చుకోవాలి. సరిపుచ్చుకొని అప్పుడు నీకు చెప్పక్కర్లేదు, నువ్వు ఆత్మదృష్టితో వర్తిస్తావు. దానిలో స్థిరపడిపోయావంటే చెప్పక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అంటే ఆత్మదృష్టి ప్రతి దానిలోనూ నీ దివ్యత్వమే నీకు గోచరిస్తూ ఉంటుంది. నేనున్నాను, ఇవన్నీనా వస్తున్నాయి పోతున్నాయి, నాకు రాకపోకలు లేవు, నేను సదా ఉండువాడను. ఏదో నిన్న అంటే ఏవో వచ్చాయి వెళ్ళాయి, ఇప్పుడు కూడా ఏదో వస్తున్నాయి వెళ్తున్నాయి. రేపన్నది ఉంటే వస్తాయి వెళతాయి. నేను సదా ఉండువాడను, నేను సదా ఉండువాడను అన్నటువంటి స్మృతి వదలకుండా ఉంటుంది. మీకు అర్థమైతే మీరు దాన్ని బుద్ధిలో స్థిరపడితే అది వస్తుంది. ఇప్పుడు అది బుద్ధే కాదు, ఆత్మ. రాడుగా ఎందుకు వస్తాడు? తెలుసుకునేదంతా అలాగే తెలిస్తే అలాగా మీ లోపల స్థిరపడితే ఇక రాదు. ఊరికే ఊహ ఆహలేహలే ఇవన్నీ. అందుచేత అప్పుడు ఆత్మదృష్టితో వర్తించగలుగుతాడు. అప్పుడు విజ్ఞానము గలవాడు అంటారు. అతడు విజ్ఞుడండి అంటారు. అట్టి విజ్ఞానము కాగలిగినప్పుడే సృష్టి కారణమగు బ్రహ్మమునకు అన్యముగా సర్వాతీతమై మనోవాక్కుల కందని పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నట్లు నీకు అప్పుడు తెలుస్తుంది. వీటన్నిటికంటే అతీతమైన అఖండ ప్రకాశం అదే ఉంది అని అప్పుడు నీకు తెలుస్తుంది. అట్టి విజ్ఞాన సంపత్తి కలిగించు గురుమూర్తికి ఇవే మా నమస్కారం. అటువంటి విజ్ఞానం మరి ఎవరి వల్ల కలిగింది? ఎంత గొప్ప విడుదల కలిగింది అని అటువంటి విడుదల కలిగించేలాగా బోధ చేసిన గురువుకి నమస్కారములు అన్నారమ్మా. తర్వాత శ్లోకము, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఈ శ్లోకం కూడా చెప్పాను. దీని తాత్పర్యం, గురుతత్వము తెలియక చేసే జపము, తపము, వ్రతము, తీర్థము, స్నానము, యజ్ఞము, దానము ఇవి అన్నీ కూడా వ్యర్థాలే.
గురువు ఆ, నీ స్వరూప తత్వాన్ని తెలియదు. తెలియచేసే వరకు తెలియనంత వరకు నీ చేత ఏవి చెయ్యబడినా అవి అన్నీ వ్యర్థాలే. వ్యర్థాలే అంటే ఫలితాలు ఇవ్వవా అంటే నువ్వు జన్మ మృత్యువులను అలవులుగా కలిగిన సంసార సాగరంలో పడేస్తావు. పడేసారు. నీకు మాత్రం ఏ విధమైన సుఖశాంతుల్ని గాని బంధరహిత స్థితిని గాని కలిగించవు. అది ఇక్కడ అర్థం. దీని విశేష వివరణలు చెప్పుకుందాం. గురుతత్వము, దీనికి విశేషాలు ఏమిటి? అవిజ్ఞాయ జప తప వ్రత తీర్థ యజ్ఞ దానాదులు వ్యర్థము అనేటువంటి ఒక ముక్క. దీని వివరణలు ఇప్పుడు చెప్తారు. అమ్మా? గురుతత్వము అంటే బృహత్తత్వం, గొప్పది అంటే గొప్ప తత్వము. లఘు అనగా చిన్నది. రామకృష్ణ పరమహంసని గురుతత్వము అంటే ఈ విజ్ఞేయ బ్రహ్మము గురుతత్వము సర్వభూతముల యందు సూక్ష్మముగా నిండి ఉంది. అన్నిటి యందు నిండి ఉన్నప్పటికీ మరి ఏ ఇతర ఇంద్రియములకు తెలియబడ్డం లేదు. వేరే ఇంద్రియాలు తెలియబడ్డం లేదు కదా. గురుతత్వం తెలియబడుతుందా? తెలియబడదు. జ్ఞానం తప్పి బయట విషయాలు, స్థూల విషయాలను మాత్రమే తెలుసుకోగలవి ఇంద్రియాలు. దానికే అందుచేత ఇంద్రియముల చేతనే సూక్ష్మ ఇంద్రియాల ద్వారానే మన జ్ఞానం అనేటువంటి ఇంద్రియం చేత దాన్ని గుర్తించగలం. ఏషు భూతేషు సర్వేషు గూఢాత్మానం ప్రకాశతే దృశ్యతే స్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నాడు భగవంతుడు. ఈ విజ్ఞేయ బ్రహ్మము గురుతత్వము సర్వభూతముల యందు సూక్ష్మముగా నిండి ఉన్నప్పటికీ, అందరిలో ఉంది కదా, నిండి ఉన్నప్పటికీ ఏ ఇతర ఇంద్రియములకు తెలియబడ్డం లేదు. మరి సూక్ష్మ ఆ పరమాత్మ తెలియబడుతుందా? తెలియబడ్డం లేదు. సూక్ష్మదర్శులుగా ఉన్నటువంటి ఏకాగ్రమకు బుద్ధి ఇంద్రియము చేతనే దాన్ని చూడగలము. జ్ఞానము అన్న, మనసు అన్న, బుద్ధి అన్న ఒక అంతఃకరణకు మారు పేరులే. మనోబుద్ధి చిత్తహంకారాలన్న, జ్ఞానం అన్ని కూడా అంతఃకరణకి మారు పేర్లే. ఎంత గూఢముగా ఉన్నను, సద్గురు ఎంత రహస్యాతి రహస్యంగా ఉన్నా అది సద్గురువు సత్శిష్యునికి ఆ గురుతత్వాన్ని సాక్షాత్కరింప చేయగలడు. అది ఎంత రహస్యాతి రహస్యమైనా సరే చెప్పే గురువు సద్గురువైతే, వినే శిష్యుడు కూడా సత్శిష్యుడైతే వాడికి అర్హత ఉండాలి. ఎంత రహస్యమైన దానినైనా సరే సాక్షాత్కరింప చేయగలడు. చెప్పి చక్కగా చూపించగలను కూడా. చెప్పడానికి వీలు లేదని చెప్పగలడు, చూడడానికి వీలు లేదని చూపించగలడు. మీరు దేవుణ్ణి చూచినారా అండి, మాకు చూపించగలరా అని అడిగిన వివేకానందుడికి శ్రీ రామకృష్ణ పరమహంస, నిన్ను నేనెంత ప్రత్యక్షంగా చూస్తున్నానో అంత స్పష్టంగాను దేవుణ్ణి నేను చూడగలను, చూస్తున్నాను అన్నారు. పైగా నీకు చూపించగలను కూడా అని సమాధానమిచ్చి స్వరూప సాక్షాత్కారం కలిగించారు. ఎందుకంటే తగిన అర్హత కలిగిన వాడు ఉన్నాడు. పరిపూర్ణము ఇదిగో ఇదిగో చూడు, ఇదే పరిపూర్ణం అంటే ఇదే 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 ఎరుక అని చూపించి, లేని ఎరుకను లేదని ఎరిగించిన గురుడే సరి అయిన వాడు. ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఇదే పరిపూర్ణ వస్తు, ఇదే పరిపూర్ణ వస్తువు అని చూపించి, ఇప్పుడు దేని చేత చూస్తున్నావో అది కూడా లేనిదే. దేని చేత చూస్తున్నావో అది కూడా లేనిదే అంటే కళ్ళలో సింహము ఏనుగుని మేలు కొలిపి సింహం కూడా పోయినట్లు ఈ తెలివి ఎరుకని కూడా తీసిపడేశాడు. పోవాలంటే నేను అనేటువంటి తెలివి కూడా పోవాలి. జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్ జ్ఞానమస్తికం జ్ఞాతుకింతరం కిం పరం. జ్ఞానం అనేటువంటిది వదిలేయాలంటే ఈ ఎరుకని, ఈ తెలివి ఏం చేస్తే అక్కడ దాకా వెళ్ళి ఆ సద్వస్తువును చూపించిన తర్వాత శవమును కాల్చు కొరివే కట్ట తాను కూడా కాలిపోయినట్లు ఈ ఎరుక, ఈ తెలివితోటే గురుడు
తాను తెలివి స్వరూపాన్ని పొంది మళ్ళీ ఆ తెలివి దీపాన్ని పట్టుకోనే గురువు శిష్యుడు తీసుకెళ్లి అక్కడికి వెళ్ళాక ఆ తెలివిని కూడా వదిలిస్తాడు. ఇంకా అప్పుడు గురువు లేడు, శిష్యుడు లేడు. ఈ ఎరుక ఉన్నంతసేపు ఈ ఎరుగుటలో అది తెలిసి ఇది తెలిసి అల్లా తెలిసిపోయింది, ఇలా తెలిసిపోయింది, తైతక్కలు అంతే. అది అక్కడే ఉన్నాం అప్పుడు. ఎరుకను పరిపూర్ణం ఇదిగో ఇదిగో అదే అని ఆ ఎరుకను చూపించి లేని ఎరుకను, ఈ ఎరుక కూడా లేనిదే, ఈ నేను అనేటువంటి తెలివి కూడా మిథ్యా నేనే అని ఎదిగించిన గురుడే సరి అయిన గురుడు అని కందార్థముల్లోనూ సదమల గురువెవరనీను సరి అయిన గురువు ఎవడు అనినా ఇదిగో 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 అని లేని ఈ గుర్తెరిగేటి శరీరం అని నీకు చెప్పవచ్చాడే అతడే గురుడు. లేదు, అది లేదు, కానీ ఇదిగో ఇదిగో ఇదే 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 అంటూ దాన్ని తీసుకువెళ్ళి ఏం చేశాడు, ఎరుకను చూపించి లేని ఎరుకను లేదు, ఇది కూడా ఈ అన్నిటినీ తెలుసుకునేది కూడా లేదు, తెలుసుకోవలసిందే లేదు, తెలుసుకునేది కూడా లేదు అని ఎరిగించిన గురుడే సరైన వాడు. ఇదిగో బయలు, ఇదిగో లేని ఈ గుర్తెరిగే శరీరము లేకపోయినా ఉన్నట్లు చూస్తున్న భ్రాంతి వల్ల కనపడుతుంది తప్ప అక్కడ ఏమీ లేదు అని నీకు చెప్పవచ్చాడే అతడే గురువు. ఏం లేని దానిలో ఏం లేదు అని కంద పద్యాల్లో నువ్వు ఉద్ఘాటించి ఉన్నారు. పరమాత్మ అన్న ఎరుక అన్న గుర్తిరిగేదగు శరీరం అన్నా గురుతత్వం అన్నా ఒకటేనని గుర్తించాలి. పరమాత్మ అన్నా తెలివి అన్నా ఆ తెలివితో గుర్తెరగబడే ఈ శరీరాలు ఈ ప్రపంచము అన్నా ఆ గురువుని విడిచి ఏమీ లేవు అని తెలుసుకోవాలి. ఉన్నా అవన్నీ అని చూస్తే ఉన్నాయి తప్ప లేకపోతే లేవు. అవునా? అని చూస్తే కదా ఉన్నాయి. మరి అనుకోవడం ఎందుకు, దాని వల్ల చిక్కుకోవడం ఎందుకు, అక్కడి నుంచి బయటికి రావడం కోసం దాన్ని వదలకుండా బయటికి రావాలని ప్రయత్నించేయడం ఏమిటి? దాన్ని వదలవు, బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నానంటావు. కాబట్టి ఆ పరమాత్మ తత్వం కంటే ఏది లేదు. అనుకోవడం వల్ల ఉన్నట్టు అనిపిస్తోందే తప్ప అది లేనిదే. అనుకోకపోతే పోతోంది, అనుకుంటే పోవడం లేదు. ఈ ఒక్క రహస్యం తెలుసుకో. ఈ అనుకునే రథవం తీసే అనుకోవడాలు అనుకోపోవడాలు ఉండవు. దేనివల్ల వీడు ఇలా అనుకుంటున్నాడు అంటే వాడు తెలివై ఉన్నాడు. ఈ తెలివి ఎవరు అని చూస్తే తెలివి లేదు, అక్కడ లేదు, ఒక్కటే, ఇంకా ఏమీ లేదు. ఏమీ లేకుండా పోవడానికి కూడా చూస్తున్నావు కదా. మరి ఏమీ లేని దానిలో ఏముందని నేను ఒక ఎరుకను తెచ్చుకొని నాది దీన్ని పట్టుకొని తిరుగుతూ నాకు మోక్షం కావాలంటావు. అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టినా సరే. అవునా? అవునమ్మా. అర్థమైందా? అందుచేత ఇదంతా ఒకటే, నువ్వు అనుకుంటుంటే ఉంటుందంటే. అందుకే అనుకోకో బుర్ర బద్దలు పెట్టుకుంటున్నాను నేను. ఎరుకనే సాక్షాత్కరింప చేయని, అసలు ఆ ఎరుకంటే ఏంటో కూడా నీకు చెప్పని గురువు ఒక గురువా? గురువులన్నీ ఏంటంటే ఈ దేహానికి ఏమేం కావాలి, అది కావాలి, ఇవి కావాలి, ఇది కావాలంటే అది చేయండి, అది కావాలంటే వాళ్ళందరూ గురువులే. వాళ్ళకి ఇంకా అష్టాంగ పూజ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు. వాడు మహాభక్తుడు, వీడు మహాగురువును. గురువే కాదంటున్నాడు ఈయన. వాడిని పెంచే మనిషి ఆ గురువు వేరు, తీసే మనిషి గురువు నేనుని కాదు, మేలుని పెంచేసుకోవడానికి చేస్తాడు వీళ్ళన్నీ. అందుచేత ఎరుకనే సాక్షాత్కరింప చెయ్యలేని పరిపూర్ణ గురువు వలన ప్రయోజనం ఏమిటి? ఎరుకనే నీకు అసలు నీ తెలివినే నీకు తెలియ చెప్పడం లేదు. అటువంటి గురువు ఏ తెలివి వల్ల కదా ఈ తెలివి వలలో పడిపోయావో ఇదన్నిటినీ తీయడం కాదురా, దాన్ని తీసేయి అని చెప్తే వాడు గురువు అనిపిస్తాడు. నీవు ఎంత తెలివైనోడు అంటే చాలా, ఇంకా మనకి ఎంత సంతోషం. ఇవి తెలుసు, నీకు ఇవి తెలుసు అని సరే ఎంత పొంగో. ఎవరో తెలియదంటే ఊరుకుంటావా? మాకు అవి తెలుసు అండి, ఇవి తెలుసు అని మరి ఘంటాపదంగా చెప్పేస్తాం.
అయితే ఏమిటి అనుకో, నాకు తెలియలేదు పోనీ ఏమిటి, తెలిసింది పోనీ ఏమిటి ఒరిగింది. ఏమీ లేదు. దేనివల్ల ఈ తెలియట తెలియకపోవట నాకు తెలుస్తున్నాయి. ఓహో నాకు తెలివి ఉంది గనక. అవునా? ఈ తెలివి అంటే ఏంటి అని చూడవు, నేను ఇంత తెలివి గలవాడిని అంటావు. ఎక్కడన్నా నీకు తెలివి లేదు, నీకు తెలియదు అంటే నాకెందుకు తెలియదు, మీరెందుకు అలా అంటున్నారు, దూరడం కాదు, దీన్ని పట్టుకుని చేస్తున్న పనుల వల్ల దూరడంగా దూరే ఉన్నారు. కాబట్టి పరిపూర్ణ గురువు వల్ల లాభం లేదు. శిష్యుల వలన సత్కారమాన పూజలు అందుకుంటూ ధనార్జన చేయడానిక ఈ గురువులు? ఏమో సత్కారాలు చేసి ఎవళ్ళు ఏమిస్తారని ఆశపడాలి, ఏం కావాలి? అసలు ఇవేవి లేవు అని తెలుసుకున్న వాడికి ఎవడు ఏమిస్తే ఏం గొప్ప? అది ఏవో ఇవి ఇచ్చాం అవి ఇచ్చాను మనం అనుకోవడం తప్ప, మేము తీసుకోవడానికి అక్కడ వాడికి అవసరమే లేదు. నాకు అవసరమైన దాన్ని తీసుకుంటాం, అవసరమైన వాటిని ఏదో గొప్పగా మేము ఇచ్చామంటే ఏం చేసుకుంటాం దాన్ని? బట్టలు లేని వాడికి బట్టలు ఇయ్యి, అవునా? అన్నం లేని వాడికి అన్నం పెట్టు, అన్నం ఉన్నాడికి పంచపక్ష పరమాలు పెడతాం, చీరలు ఉన్న వాడికి కంచిపొట్టు చీరలు పెడతాం. ఎందుకమ్మా? ఏం చేసుకుంటాడు వాడు? ఆ రకంగా ఇటువంటి గురువుల వల్ల, ఆ గురువుకి మనం చేసే సత్కారాల వల్ల ఇంకా మోహాలు పెరుగుతాయి తప్ప కలగదు. కనుక పరిపూర్ణ రాజయోగ మార్గమందు సద్గురు ఈ విజ్ఞేయ బ్రహ్మమును సశిష్యుడికి, పరిపూర్ణ రాజయోగ మార్గంలో సద్గురు అయిన వాడు ఇటువంటి విజ్ఞానాన్ని కలిగించే బ్రహ్మమును సశిష్యుడికి జ్ఞానగమ్యము చేయగలడు. అర్హత కలిగిన శిష్యుడికి గమ్యానికి తీసుకెళ్ళగలుగుతాడు. గురుతత్వము గురుముఖత తెలుసుకునే వారికి చాలా తేలిక. గురుముఖత తెలుసుకోవాలి. అక్కడ ఇక్కడ చదివి వాళ్ళు ఇలా చెప్పారు, అదే కదా, అది ఇదే కదా అంటే కథ అంతే, అదొక కథ. గురుముఖత, గురువుని విశ్వసించి గురుముఖత తెలుసుకునే వారికి చాలా తేలిక. ఇప్పుడు మాకు అలాగే తేలిక చేస్తున్నారు కదమ్మా, ఇతరులకు చాలా కష్టం. అవును. గురోర్ముఖేన జాతవ్యం నాణ్యథా గ్రంథకోటిభిః అని గుర్తెరగాలి. గురు తత్వమును తెలుసుకోకుండా ఏ సాధనలు చేసినా అవి వ్యర్థాలే అవుతున్నాయి అని శ్లోకం మనకి చెప్తుంది. కాబట్టి అనుభవించిన గురువు యొక్క ముఖము ద్వారా తెలియబడిన జ్ఞానమే తప్ప నీకు సత్యస్థితిని కలిగిస్తుంది. మిగతాది కోటి గ్రంథాలు చదివినా, కోటి యజ్ఞాలు చేసినా నీకు ఈ విడుదల కలుగదు అని, ఏ సాధన చేసినా అది వ్యర్థమేనని ఈ శ్లోకం మనకు అర్థాన్ని చెప్తుంది. ఇక జపస్తపో వ్రత తీర్థ యజ్ఞ దానాదికముల వంటి సాధనలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. జపము, తపము, స్తోత్రము, తీర్థము, యజ్ఞము, దానము ఇటువంటి సాధనలు ఈ శ్లోకం చక్కగా వివరించి చెప్తుంది. జపం అంటే ఏమిటి? ఏ మంత్రమైనను పదే పదే స్మరించే జపమని కదా అందరూ చెప్పుకుంటారు. ఆ జపం కూడా 3 రకాలుగా ఉంది ఇంకా భగవాన్ కూడా చెప్పారు కదా. వాచిక జపము, వైఖరి వాక్కు చేత శబ్దము పైకి వినపడుతూ పలుకుట. ఉపాంశు జపము, పైకి వినపడకుండా పెదవులు, నాలుక, కంఠనాళములు మొదలైనవి కదలకుండా చేసే జపము, అది ఉపాంశు జపము. ఇక మానసిక జపము అంటే స్థూల శరీరం నందు ఎట్టి చలనము కలగకుండానే, నాలుక ఎందు గాని మరి పెదవులు ఎందు గాని ఏ చలనము కలగకుండానే కేవలము ఒక్క మనసు చేత మాత్రమే చేసినది. అది బయటికి కనిపించదు, వినిపించదు. దాన్ని మానసిక జపము అంటారు. ఇది 3 విధాలైన జపం అంటే ఎలా ఉందో తెలిసింది కదా. వాచిక జపము, ఉపాంశ జపము, మానసిక జపము. ఈ మూడింటిలోనూ మానసిక జపము ఉత్పత్తి. మనసుతో చేసే జపం బయటికి వినిపించేలాగా చేసేదానికంటే, వినపడకుండా లోపల చేసేదానికంటే, వాక్కుతో చేసేదానికంటే
మనసుతో చేసే జపం గొప్పది. ఎందుకంటే ఉపాసనాకాండకి లక్ష్యమగు ఏకాగ్రతను ఈ మానసిక జపము తొందరగా కనుక. కాబట్టి అందుకే జపం చెయ్యండి. నిరంతర అంతరంగంలో ఏకాంతంగా పరమాత్మ యొక్క ఆ దివ్య మంత్రాన్ని మంత్ర అర్థ సమేతంగా లోపల లోపల మననం చేయాలి. ఏమీ చేయకుండా ఏమీ రామమ్మాయి. అందుకే చేయాలి. ఎందుకు అలా చేయడం వల్ల ఏమొస్తుంది? ఉపాసన చేసే వాళ్ళ లక్ష్యముకు ఏకాగ్రత కావాలి. విషయాల్లోకి పోతుంటే ఏం చేస్తావు? ఆ ఏకాగ్రత కోసం అంటే మనసులో మరి అవన్నీ విషయాలుంటే నీకు ఏకాగ్రత కుదరదు కదా. అందుకే ఈ మానసిక జపము తొందరగా ఏకాగ్రతనిస్తుంది. అయినను ఈ త్రివిధ రూపములకు జపము మాత్రమునే జపం కాదు. ఈ 3 రకాలుగా జపం చేసేస్తే జపం అనుకోకండి. తజ్జపస్థ అర్థభావనం అంటే ఇందాక చెప్పాను కదా, ఏదైతే నువ్వు జపిస్తున్నావో దాని అర్థాన్ని భావన చేస్తూ జపించాలి. ఆ లోపల ఏదో నమో భగవతే వాసుదేవాయ నమః శివాయ బయటకు మనసుతో చేసుకున్నంత మంచిదే గాని తదర్థ భావన అని మాత్రము అని సూత్రం ఇక్కడ. అర్థభావన ఉంటేనే అది సరైన జపము అనదవుతుంది. దాని ఆ మంత్ర అక్షరాల అర్థాన్ని భావన చేసుకుంటూ అది చేసినప్పుడే అది నిజమైన జపము అనబడుతుంది. అర్థభావన అంటే మంత్రం యొక్క శబ్దార్థం మాత్రమే కాకుండా అర్థం అనగా వస్తువు. మంత్రము చేత ఏ మంత్ర అధిష్టాన దేవత లేక తత్వము నీకు ఉద్దేశింపబడిందో ఆ మంత్రాధిష్టాన దేవత రూపము లేక తత్వము తెలుసుకుని చేసినప్పుడే ఆ జపం యొక్క పూర్ణ ఫలము సిద్ధిస్తుంది. దాని అర్థం తెలుసుకుంటూ తదర్థ భావాన్ని లోపల అనుభవిస్తూ చెయ్యాలి. అప్పుడే అలా చేసిన జపం తక్కువ చేసిన అంతఃకరణ శుద్ధిని కలిగిస్తూ మీకు జ్ఞాన సిద్ధిని ఇస్తూ ఉంటుంది. చెయ్యాలి. అది చేస్తూ తదర్థాల భావాన్ని చక్కగా అనుభవిస్తూ చెయ్యాలి. అలా చేసినప్పుడే మనకి దాని ఫలితం కలుగుతుంది, పూర్ణఫలం సిద్ధిస్తుందని తెలుసుకోవాలి. కనుక ఆత్మతత్వమును లేక గురుతత్వమును గురుముఖత తెలుసుకుని గురుమంత్ర ఉపాసన చేసిన వారే కృతార్థులు. ఆత్మతత్వం ఏమని చెప్పారు? నువ్వు ఆ బ్రహ్మానివే అని చెప్పారు కదా. నేను బ్రహ్మమును అనుకుందాము దాని లక్షణాలను భావిస్తూ ఆ మంత్రాన్ని చెప్పుకోవాలి. దాని లక్షణాలు ఏమిటి? సచ్చిత్తానందం అంటే సరిపోదు. మళ్ళీ సత్ ఎప్పుడు ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను, దుఃఖరహితమై ఉన్నాను, ఇంకంతే. అలాగా నువ్వు ఎంత ఏకాగ్రతతో ఎంత ఎక్కువగా ఉంటూ ఉంటావో అంత త్వరగా నువ్వు ఆ మంత్ర అర్థం నీ స్వానుభవం అయిపోతుంది. మళ్ళీ వెంటనే ఆత్మబోధలో శ్లోకం గుర్తొచ్చేయాలి. ఏమో నిరంతర అభ్యస్త బ్రహ్మైవాస్మి ఇది వాసనే. వాసన నిరంతరము ఆ బ్రహ్మస్వరూపమునే నేను అని తదర్థ మననాత్ చేస్తూ పోతే హరత్య అవిద్యా విక్షేపాన్ అనేక జన్మల అజ్ఞాన విక్షేపం అంతా తొలగిపోతుంది. ఎలాగంటే రోగానికి మందులాగా. శంకర్ గారు ఏమన్నా అబద్ధాలు చెప్తారా? ఇది చెప్తూనే ఉన్నాను కదా. నిరంతర అభ్యస్త అంచేత నోటితో పైకి చేసేదానికంటే కదా వినపడకుండా చేసేదానికంటే మనసులో చేసేది గొప్పది. ఆ మనసులో కూడా తద అర్థ భావాన్ని అనుభవయుక్తంగా అనుభవిస్తూ చేస్తూ ఉంటే అది ఒక పరబ్రహ్మ స్వరూప వాసనగా స్థిరపడిపోతుంది. ఇంతకుముందు ఈ లోక వాసనలు ఎట్లా స్థిరపడ్డాయో ఆ వాసన స్థిరపడిపోయి లోక వాసనలన్నీ మందేస్తే రోగం పోయినట్టు అజ్ఞాన రోగం పోయింది. చూడు మరి జపం ఇలా చేస్తే ఎంత గొప్ప ఫలితం. ఎప్పుడా అలా చెయ్యాలి కదా. ఏమీ చేయకుండా విన్నాము, మాకు అర్థమైపోయింది, తెలిసిపోయింది కదా, అందుకే మరి పోతున్నాయి. చేసి తీరాలి.
తప్పనిసరిగా గురువు ఉండాలి. ఉండాలి. చెప్పండి కదా, తప్పనిసరిగా గురువు ఉండాలి. గురువుతో కనీసం 6 నెలలకో 3 నెలలకో సంవత్సరం ఒకసారి ఇంట వెంట జంట ఒక 3 రోజులైనా కలిసి గడపాలి. ఆయన ద్వారా వస్తున్నటువంటి జ్ఞాన ధారల్ని చక్కగా లోపల ఇంకించుకోవాలి. తర్వాత కూడా దానినే మననం చేసుకుంటూ ఉండాలి. మరి గురువు లేకుండా ఎలా తెలుస్తుంది? శాస్త్రం లేకుండా ఎలా తెలుస్తుంది? ఎక్కడికి వెళ్ళ అంటే ఊరికే చేయడం మానేసి తిరుగుతున్నారని ఆయన బాధ. ఇదనే తెలిసిన తర్వాత కూడా చేయడం మానేసి ఈయనేం చెప్పారు, ఆయన ఎవరు అదేగా. మా తమ్ముడు డైరెక్ట్ గా సూటి మార్గంతో నువ్వు ఉన్నావు, నేను ఎవరినని ప్రశ్నించుకొని నిలబడి అన్నాడు అంతే. టీచర్స్ ఇంకేమీ అక్కర్లేదుగా. చేయడం మానేసి తిప్పులాట్లేంటి, తిరుగులాట్లేంటి? ఓ లోకంలో జనులు లోక విషయాల కోసం వెర్రెత్తిని తిరుగుతున్నట్లుగా నువ్వు కూడా ఇట్లాగే తిరుగుతున్నావు. ఇదొక వేది, ఇదొక పిచ్చి అనేసాడు ఆయన. అవునా? కాబట్టి ఇది గురుముఖతానే గురుతత్వాన్ని తెలుసుకుని గురుమంత్ర ఉపాసన చేసిన నాడే వాడు కృతార్థుడవుతాడు తప్ప అది చెయ్యకపోతే ఎప్పటికీ కూడా తెలుస్తుందే తప్ప నిలువలేవు. అన్నపూర్ణమ్మ గారికి సరైన సమాధానం వచ్చి ఉంటుంది. చెంపదెబ్బలాగా తగిలితే ఇది ఒక్కటి చేస్తారు ఆవిడంతే. ఈ అర్థం ఇంకెందుకు, అర్థం జీవితం. ఇక 4వది తపస్సు. ఇక్కడ తపస్సు, వ్రతము, యజ్ఞ దానాది క్రియలను గురించి అన్యత్ర గురుస్తోత్రంలో కొంత వివరింపబడింది ఇంతకు ముందే. మానసిక జపము ఎలాగ శ్రేష్టమై ఉన్నదో చెప్పారు కదా, అన్నిటికంటే మానసిక జపం. అలాగే తపస్సుల్లో కూడా మానసిక తపస్సే శ్రేష్టం. బయట తపస్సులని ఎన్ని చేసినా మనసు ఏకాగ్రమై ఉండే తపస్సే శ్రేష్టమని చెప్పాలి. ఎందుకంటే మనస్సు పరిశుద్ధము చేసి శుద్ధ అంతఃకరణ కలిగి ఉన్నవాడు కదా కాయిక వాచిక కర్మలు కూడా పరిశుద్ధంగానే చేస్తాడు. మనసు శుద్ధంగా ఏకాగ్రంగా లేకపోయినప్పుడు నీ కాయిక వాచిక పనులన్నీ కూడా మలినంగానే ఉంటాయి. మనస్సును అలా ఉంచితే నీట్ గా ఉంటావు. అలా ఉన్నప్పుడు ఈ శరీర ఇంద్రియాలతో ఏ పనులు చేసినా స్వచ్ఛంగా ఉంటాయి, ఏవి నిన్ను అంటుకోవు. అది తెలుస్తుందమ్మా, బాగా పరిశుద్ధంగానే ఉంటాయి. ఎందుకంటే గుర్తు ఎరగకుండా ఎవరును ఏ కర్మను చేయలేరు కదా. తెలియకుండా ఇది చేస్తే ఫలితం వస్తుంది అని అనుకోకుండా ఎవరైనా ఉట్టు ఎందుకు చేస్తున్నాడు, ఏమో ఎందుకో చేస్తున్నాను అంటాడా? అనడుగా. కనుక అంతఃకరణ శుద్ధి మానసిక తపస్సు ద్వారా సాధించిన వారికి వాక్ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి మానసిక జపం ద్వారా, మానసిక తపస్సు ద్వారా ఎవరు సాధిస్తాడో వాడికి శుద్ధమైన వాక్ శుద్ధి, శుద్ధమగు తత్ప్రవర్తన సర్వసహజంగానే వస్తాయి. అక్కడ ఏది ఉందో అది బయటకు వస్తుంది. లేకపోతే ఊరికే ఎలా వస్తాయి? ఊరికే రావండి ఏవీను. ఊరికే ఏమీ లేని దానికి ఏమి ఊడిపడతాయి? రావు. దానికి తగినటువంటి చెయ్యాలి. అన్నం ఊరికే వచ్చేస్తుంది, అన్నం అంటే ఇది కూడా అంతే. కాబట్టి సత్ప్రవర్తన సహజ ప్రవృత్తి అయిపోతుంది. ప్రత్యేకించి నేర్చుకుంటే రావు, అంటించుకుంటే ఎంతసేపటే ఊడిపోతాయి. అది అంతఃకరణ శుద్ధి జపం ద్వారా, తపస్సు ద్వారా ఏకాగ్ర చిత్తంతో సద్వస్తువుని యందు ధ్యాస నిలిపి ఉంచడం ద్వారా అంతఃకరణ మాయామలమంతా తొలగిపోవడం చేత అంతఃకరణ శుద్ధి పడేసరికి ఇక అంతఃకరణ ద్వారా వెలువడినటువంటి ఆత్మస్వరూప ప్రకాశంలో దేహేంద్రియ మనోబుద్ధులు శుద్ధము కాబడుతూ ఆ వ్యవహారాలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. అవునా? ఏంటో ఏం చెప్తున్నానో మరేమో నాకే తెలియట్లేదు. ఇంట్లో ఉన్నది అదే. ఇక వ్రతము అనగా నియమనిష్టలతో నిర్మిత విధానాలతో లోపము లేకుండా చేయబడు దేవతారాధన. చక్కటి నియమనిష్టలతో ఎలా చెయ్యాలనేటువంటి విధి విధానాలతో నిష్టతో ఏ లోపము లేకుండా చేసేదే నిజమైన దేవతారాధన. చేయమన్నారు కదా, చేసేసాం, పెట్టేసాం, ఒక పద్ధతి ఒక తీరులేదు, మనకు నచ్చినట్టు మనం చేసాడు, ఎంతో గొప్పగా చేసాం. అలా కుదరదు. నియమనిష్టలతో ఉండాలి. నిర్మితమైన ఏ విధానంలో ఎలా చేయమన్నారో అలా చెయ్యాలి. ఏ లోపము కలగకుండా చేసేది దేవతారాధన.
నియమమునను ఉండ నిల్చును చిత్తం. ఆ నియమ నిష్టలతో ఉన్నప్పుడు నీ చిత్తం కూడా అంత నియమ నిష్టలో చేసినప్పుడు ఆ నియమ నిష్టల ఫలం వల్ల నీ చిత్తం కూడా ఆ దేవతా రూపమందు ఆ క్రియ యందు నిర్మలంగా నిలబడుతుంది. లేకపోతే ఇది ఇక్కడ పెట్టాది, అక్కడ పెట్టాది, అలా పెట్టి ఇలా పెట్టి ఇలా చేసే ఇక్కడ ఇదేముంటుంది తప్ప అక్కడ ఏం చేస్తున్నావో ఆ దేవత మీద ఉంటుంది నీ దృష్టి. అమ్మ ఒత్తేయండి, పత్తేయండి, ఇది అక్కడ పెట్టారు, ఏమండి పంతులు గారు మీకు ఆర్డర్లు వచ్చింది, మా అమ్మాయి వచ్చింది, మా విడ మంత్రం ఏంటి ధూపం వెలిగించారా, ఇందా ధూపం, ధూపం వేయండి. వేసిన తర్వాత అదిగో దీపం చూపించండి అని చూపిస్తావు. ఎవరికి చూపిస్తున్నావు? ఆయన చూపించుకున్నాడు చూపిస్తాం, ఆయన వెలిగించుకున్నాడు వెలిగిస్తాం, ఆయన తిప్పమన్నాడు తిప్పుతాం, ముందు నుంచి వెనక్కి తిప్పాలి ఇవి మాత్రం అడిగేస్తాం. కొంతమంది ఇలా చెప్తున్నారండి పంతులు గారు, ఇలా తిప్పాలా ఇలా తిప్పాలా, తిప్పు. అప్పుడు మరి అలా తిప్పడాలు ఎంతో శ్రద్ధగా చేస్తున్నాం. అదటి నియమనిష్టలు. ముందుకు తిప్పాలి వెనక్కి తిప్పాలా అని తెలుసుకొని అలా తిప్పడం శ్రద్ధ. అసలు ఎందుకు ఈ హారతి ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, ఈ హారతి అంతరార్థం ఏమిటి అని తెలుసుకొని హారతిస్తే ముందుకి తిప్పక్కర్లే వెనక్కి తిప్పక్కర్లే పంపించాడు. అర్థమవుతుంటే అన్ని పిచ్చి పనులే నియమనిష్టలతో చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్లు అమ్మా, పంతుళ్ళు సెల్ ఫోన్లు మాట్లాడటమే. ఆ సెల్ ఫోన్ అక్కడ పెట్టుకున్నా నువ్వు నియమంతో నిష్ఠతో వన్ బై వన్ చక్కగా శుద్ధిగా ఏర్పరచుకుని 1 by 1 ఏకాగ్ర ఇది ఈశ్వర, ఇది నీకు స్వామి అని ఆయనతో కమ్యూనికేషన్ పట్టుకుని చెయ్యాలి. అవునమ్మా కదా. ఇప్పుడు అదేనై మధ్య మధ్యలోను అమ్మాయి వచ్చావా అక్కాయి వచ్చావా ఇవేమో అనడు. మంత్రాలు అది అర్థాలు కూడా చెప్తూ వస్తున్నాయి కదా. అర్థాన్ని మనం అనుభవేకి వేగించేసి ఇదేనా వాడు ఎదుగుండా అక్కడ కూర్చొని ఇటు చూస్తూ అది చూస్తూ ఒకసారి పిచ్చి పనులు వాడిని మనకి దృష్టిని మార్చుకున్నా ఉంటాయి. అదేనయ్యో నిజంగా. అది కాదమ్మా, చేయించే పంతులు కూడా ఫోన్లు తెచ్చుకొని మాట్లాడతా. వాడికే రాదు, వాడు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు మధ్య మధ్య. వచ్చేస్తానండి వీడి వేడు అలగొట్టేసి ఇంకొక దాన్ని అంటించుకొచ్చేది 2 నిమిషాల్లో. ఇగో అవగొట్టేస్తున్నాను, వాడు అవగొట్టేస్తున్నప్పుడు మన గుడుక్కు వండడం లేదు. అయిపోయి తూతూ మంత్రం అవగొట్టేస్తాడు. కానివ్వండి పంతులు గారు మనం అంతే వాడు. అలా అన్నా అంటే కోపాలు. ఆయన గోడు పని మనం ఇదేదో వాడి మొహాన్ని పడేయాలి కాబట్టి వాడికి వచ్చేయాలి కాబట్టి అందరూ ఇలా అయిపోయిందమ్మా. చక్కగా నియమ నిష్టలతో చేసుకోవాలి. ఇది నేనేం గొప్పదానని కాదు కానీ అమ్మ బాబోయ్ నాకు ఈ తంతులు పింతులు వద్దు, నిశ్చింతగా నెమ్మదిగా అలా భగవంతుని భావనతో ఆ పిండి వంటలు వండుకొని చక్క తీరువాడిగా కూర్చొని ఆయనతో దేవుడితో కమ్యూనికేషన్ పెట్టుకుని కూర్చొని 4 ముక్కలు వచ్చు, పుస్తకంలో రాసి ఉంది, ఆ ఒక్కడి పూజా విధానం కంఠస్థం చేసుకునే చాలు. చేసుకుని హాయిగా ప్రశాంతంగా ఈశ్వరుడితో కమ్యూనికేషన్ పెట్టుకుని ఆ పూజ గంటే పడుతుంది, అరగంట 2 గంటలు పడుతుంది, పట్టని అసలు. అందుకే కదా లేచాం. అది మానేసి ఆయన వచ్చేస్తున్నారు కాబట్టి తెల్లవారు నా 2ంటికి లేసిపోయి 1 గంటకి లేసిపోయి వండేసి అక్కడ పెట్టేసి ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసి ఆయన వచ్చాక ఎప్పుడు కానిస్తాడా అని అయిపోయిందండి. అమ్మ అలాంటి పిచ్చి నేను తట్టుకోలేకపోయానండి. తర్వాత ఇదేమో తింగరుతున్నారు, ఇదేమో పోనీ దేవుడు ఫలితం ఉంటే లేకపోతే లేదు. నేను హాయిగా నాకు వచ్చింది, నాకు చేతనైన పద్ధతిలో హాయిగా పీస్గా ఆయనతో ఏకాంతం ఎవరిని ధరించాలండి. ఇప్పుడు పిల్లలకి క్యారేజీలు పెట్టాలని నేను వాళ్ళు ఎవరికో ఇవ్వాలి, అదే నెమ్మదిగా చేసుకుంటాను, ఈ వాటిగా చక్కగా చేసుకుంటాను. చేసుకున్నందుకు కొంచెమైనా నా మనసుకు నాకు తృప్తి ఉండాలి. వేసేసాను అయిపోయింది అన్నది ఉండకూడదు. రకాల దగ్గర ఎప్పుడు నాకు దెబ్బలాటే, అందరి విషయంకి నేను ఎప్పుడు వ్యతిరేకమే. అంచేత నియమనిష్ఠులతో నిర్మిత విధానంలో ఏ లోపము చెయ్యకుండా దేవతారాధన నియమమున అలా ఉంటూ ఉంటే నీ చిత్తం నిలుస్తుంది. చక్కగా ఆయనతో తాదాత్మ్యం చెంది హాయిగా తీపిగా ప్రీతిగా చేసుకోగలుగుతాం. కాబట్టి నియమ పాలన ఎందుకు ఇక్కడ మనం నియమం అంటే ఇది ఇక్కడ పెట్టాలా పక్కన పెట్టాలా, కుడి వైపున పెట్టాలంటారా దీపం, ఎడం వైపున పెట్టాలా, మళ్ళీ అక్కడ దేవుడికి
కుడివైపుని పెట్టాలంటారా ఎడమ వైపుని పెట్టాలంటారా? మరి పంచపాత్ర అండి, ఇటుపక్క పెట్టాలా అటుపక్క, ఇవే నియమనిష్టలు, అవే నియమనిష్టలు చేసేస్తున్నాం అంటున్నారు. అది అవి కాదు నియమనిష్టలు అంటే. బుద్ధిగా చేసి ప్రతి మంత్ర పలుకుతూ మంత్ర అర్థాన్ని భావిస్తూ ఎదురుగుండా ఉన్నటువంటి పరమాత్మకి దాన్ని చక్కగా ఆర్తితో సమర్పిస్తూ, అది నియమనిష్టలు. ఇది వ్రతం. అర్థమవుతుందా? 60 ఏళ్ళు ఏం వ్రతాలు చేసామో ఏంటో. అదే 10-15 ఏళ్ళు ఏ వ్రతాలు గీతాలు చేయలేదు కదా. ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయాయి. ఏం చేసామో ఏంటో మన దేవుడికే తెలియాలి. ఏం చేయలేదు, తంతులు నడిపేసాం అంతే. గురువు వచ్చాకే ఇలా చేయటం తెలిసిందమ్మా. ఇక వ్రతమైనది తీర్థం. తీర్థాని తోయ రూపాణి దేవాహ మృణ్మయ సంభవాహ అనగా సకల తీర్థములు జలరూపములు కూడా సర్వదేవతామూర్తులు కూడా మట్టి యొక్క మార్పులే కదా. ఎన్ని గంగా యమున సరస్వతి అంటూ ఎన్ని నదులైనా మట్టే కదా, మట్టి యొక్క మార్పులే కదా. ఈ బొమ్మలు కూడా అంతే, బంగారంతో చెయ్యి, వెండితో చెయ్యి, ఇత్తడితో చెయ్యి, రాగితో చెయ్యి, మట్టితో చెయ్యి, దేంతో చేసినా మట్టి యొక్క ప్రతిరూపాలేవి. మట్టి యొక్క మార్పులే అన్న భావంతో చేయు తీర్థస్నానములు దేవతారాధన నిజంగా వ్యర్థములే. ఇదంతా మట్టే కదా, ఆ మట్టే బొమ్మ చేసాం అని చేయడం కాదు. ఆ మట్టి పరమాత్మ, ఆ నీరు పరమాత్మ, ఈ రూపము పరమాత్మ అని చెయ్యాలి. అవునా? మట్టి మార్పులే అన్న భావముతో తీర్థస్థానములు దేవతారాధనలు నిజంగా వ్యర్థాలే. అయినను దైవము, తీర్థము, ద్విజులు, మంత్రము, వైద్యుడు, గురువు మొదలగు వారి యందు విశ్వాసము, లక్ష్యము లేదనుకో, అయినా ఉండాలి. తీర్థమందు గౌరవం ఉండాలి, దైవమందు గౌరవం ఉండాలి. ఆ బ్రాహ్మణ యందు ద్విజులు అంటే జ్ఞానం కలిగిన వారు, వారి యందు వారు చెప్పే మంత్రమందు, అలాగే మందేసుకోబోయినప్పుడు ముందు వైద్యుడి యందు, అలాగే నీకు నీ సత్య జ్ఞానాన్ని బోధించే గురువు యందు విశ్వాసమే లక్ష్యం. ఇక్కడ ఆ విశ్వాసం అనే లక్ష్యం లేకపోతే అవన్నీ నిరుపయోగాలు, ఏం ప్రయోజనాలు ఉండవు. చేయమన్నారు చేసాం, చెయ్యాలి కాబట్టి చేసాం అన్నవన్నీ కూడా నిరుపయోగాలే. అట్టి లక్ష్య శుద్ధి ఎలా కుదురుతుంది స్వామి మాకు అంటే, సర్వమునందు ఆత్మదృష్టి గలవాని యొక్క ఒక్కొక్కటే అట్టి లక్ష్యం చేకూరగలదు. అన్ని విషయాలేందు పరమాత్ముడే ఈ మట్టి రూపంలో ఉన్నాడు, పరమాత్ముడే జల రూపంలో ఉన్నాడు, పరమాత్ముడే అగ్ని రూపంలో ఉన్నాడు, పరమాత్ముడే ఈ నేను ఆరాధన చేసే రూపంలో ఉంది పరమాత్ముడే, నా రూపంలో ఉంది పరమాత్ముడే, నా చేత చేయిస్తుంది పరమాత్ముడే, అంతా పరమాత్ముడే, అంతా పరమాత్ముడే అన్న భావముతో చేయగలగాలి. బ్రహ్మార్పణం అన్న భావంతో చేయగలగాలి. కాబట్టి సర్వమునందు ఆ ఆత్మ దృష్టి గలవాని యొక్క అట్టి లక్ష్యం వాడికి అన్నిటి యందు ఆ పరమాత్మే కదా. పరమాత్మ లేకపోతే సృష్టి ఏది? పంచభూతాల నిండా పరమాత్ముడే, పంచభూతాత్మకమైనటువంటి శరీరము నిండా పరమాత్ముడే, పంచభూతాల నుంచి చేయబడిన ఈ విగ్రహము నిండా పరమాత్ముడే, ఈ పూజ ద్రవ్యాల నిండా పరమాత్ముడే కదా. ఆ మంత్రాలు చెప్పేటువంటి ఆ బ్రహ్మగారి యందు పరమాత్ముడే, తదనుగుణంగా ఈ క్రీడు చేస్తున్నప్పుడు పరమాత్ముడే, పరమాత్ముడిదే, పరమాత్ముడికి ఈశ్వరార్పణం, ఈశ్వరార్పణం అన్న ఆ పరమాత్ముడే అన్నటువంటి లక్ష్యాన్ని వదలకుండా అంతా అతడిదే, అతడికే, అతడిలోనే అన్నటువంటి భావంతో చేసినప్పుడు లక్ష్యం చేకూరగలుగుతుంది. అవునా? తన యందు నిఖిల భూతముల యందు, నా యందు సమస్త జీవుల యందు ప్రహ్లాదుని వెళ్ళి ఆత్మదర్శనము చేసిన వారికి సగుణమునందు పరిపూర్ణ లక్ష్యము, విశ్వాసము కుదురుతుంది. పరమాత్మ యొక్క సగుణ రూపమైన ఈ జగత్తునందు, జగత్తులో చేసిన ప్రతి కార్యాలయందు ఆ నిర్గుణ నిరాకార నిరంజన పరమాత్ముడే, పరమాత్ముడే అని చేయగలిగినప్పుడు ఈ సగుణ సాకార రూపమందు కూడా పరమాత్మని చూడగలిగేటువంటి ప్రహ్లాదుని బుద్ధి లాంటి బుద్ధి ఉన్నప్పుడే ఆత్మదర్శనం, దైవ దర్శనం చేయగలిగిన వారికి, గురుతత్వము తెలుసుకున్న వారికి విశ్వమంతయు ఆరాధ్య దైవమే. అన్నిటండి అతడేగా.
స్వపరభేదం ఎక్కువ ఉండదు. లేదు. నువ్వు వ్యవహారానికి ఉండాలి. మళ్ళీ వ్యవహారంలో లేదంటే నువ్వు నేను ఒకటేనండి అంటే ఎలా కుదురుతుందండి? అందరూ ఒకటేనండి. అన్ని కులాలు ఒకటే, అందరూ ఒకటే. కానీ వ్యవహారంలో అది కుదరదు. అవునా? తాము నేను ఒకటే పక్కలో పడుకోబెట్టుకోలేం కదా. పడుకోబెట్టుకో ఏనుగు నేను ఒకటే, ఏనుగు ఎదురెళ్తే ఏమైంది నిరాకుడికి? తీసి అవతల పడేసింది అది. అవునా? కాబట్టి వ్యవహారంలో మాత్రం కుదరదు అది. వ్యవహారంలో నువ్వే నేను వేరే. అవునా? అంతా ఒకటే అంటే ఏమిటి? అంతా ఒకటే ఎలా అవుతుందండి? చెట్టు పుట్ట అవుతుందా? పుట్ట పాము అవుతుందా? మరి అమ్మ పెళ్ళం అవుతుందా? పెళ్ళం అమ్మ అవుతుందా? అవ్వదు. అంతా అవ్వదు. వ్యవహారంలో అవ్వదు. మళ్ళీ ఆ వ్యవహారంలో అటువంటి పిచ్చి దృష్టి పెట్టుకోకూడదు. చేయవలసిన సక్రమంగా జరగదు అసలు సక్రమంగా. అందుచేత వ్యవహారంలో కాదది కదా. వ్యవహారము జరుగుతున్నను వ్యవహారము చక్కగా ఏదో అలాగే జరుగుతున్న అంతరంగంలో ఏకత్వ దృష్టి కలిగి ఈ వ్యవహారాన్ని చేయాలి. దానికి ఒక్క ఇది ఇంతే ఇప్పుడు ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలి కూడా. కానీ అది అలాగే ఉండదు అన్న జ్ఞానం లోపల ఉండాలి. అంతరంగంలో ఆత్మ సర్వత్రా ఆత్మజ్ఞానం కలిగి వ్యవహారం ఉంది గనక వేరువేరు దేహ వ్యవహారాలు గనక వాటి పట్ల వేరువేరు వ్యవహారాలే చెయ్యాలి. ఎవరి పట్ల ఎలా చెయ్యాలి. మనం ఏంటంటే అలా వేరువేరు వ్యవహారాలు చేయడంలోనే కూరుకుపోతున్నాం తప్ప అంతరంగంలో ఆధారమైన పరమాత్మని చూడలేకపోతున్నాం. ఇప్పుడు అది కలిగించి ఈ వ్యవహారం మామూలుగా చేసుకో. వ్యవహారం మానవం లేదు కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలన్నీ చేయాల్సిందే కదా. బిడ్డల తల్లిగాను కదా. అలాగా పనివారి యందు యజమానిగాను జరగాలి. అవన్నీ జరగాలి. కానీ దాంతో తాదాత్మ్యం పొందిపోకూడదు. ఆ వ్యవహారమునంత వరకే. మరి కానీ మనం ఫిక్స్ అయిపోతున్నాం. ఫిక్స్ అయిపోదు. ఆ వ్యవహారం ఆయన భారీగా అప్పుడు చేస్తాయింది అంతే. ఫిక్స్ అయిపోకూడదు. బిడ్డగా చేస్తామంతే. ఫిక్స్ అయిపోకూడదు. స్వరూపంలో అందరి యందు తాను నేను ఒక్కడనే అని స్వరూపంలో ఉండాలి. వ్యవహారం ఎప్పుడు ఎంతవరకు ఎంతో అంత ఆ దేహ సంబంధమైన వ్యవహారం చెయ్యాలి. ఇది తెలిస్తే చాలా అసలు మరి మానేస్తామా వ్యవహారం అంటే. ఇప్పుడు అలా మనకి స్థిరపడాలంటే ఏం చేయాలి? నీకు కర్మలు చేసే వరకే వ్యవహారం ఉంది అధికారం. ఫలితం దాన్ని వాసించకు. అప్పుడు అక్కడ అది అలా ఉంటుంది. అదంతే. అంతవరకు చేసే. దానివల్ల ఏమొస్తుంది అని చూడకు. అసలు ఏడవకూడదు. ఏమీ ఏడవలసిన పని లేదు. ఎందుకంటే అదంతే. నువ్వు మాత్రం లోపల నేను నిరంతరమైన పరబ్రహ్మాన్ని కదా అన్న జ్ఞానాన్ని మర్చిపోకుండా వెలుపల వ్యవహారం ఇప్పుడు ఇది ఇంతే అని చేసుకో. ఇది ఈ 2 ముక్కలు అర్థమైతే చాలు. అంచేత అంచేత ఎట్టి లక్ష్యము ఉండాలి దేని పట్ల అంటే ఆత్మదృష్టి గలవాడికి ఒక్కడికే అటువంటి లక్ష్యం. తన యందు నిఖిల భూతముల యందు ప్రహ్లాదుని వల్ల ఆత్మదర్శనము చేయగలిగినటువంటి దృష్టి ఉన్నప్పుడే సగుణముగా ఉన్నటువంటి ఈ జగత్తంతా ఈశ్వరుడే అన్నటువంటి అనుభవం కలుగుతుంది. ఇప్పుడు ఇది ఇలా జరగవలసి ఉంది. దాన్ని నేను వ్యతిరేకించకూడదు. ఆ ఈశ్వరుడే కదా నారాయణ అన్నాడంతే. నాన్న నన్ను నిప్పుల్లో వెయ్యకు అనలేదు. అలా ఏమో నేను నమ్ముకున్న నా ఈశ్వరుడు నా నిండా ఉంటే నాకెందుకు భయం అని ఉన్నాడు. నాకేం భయం? నిండా ఉన్నది ఈశ్వరుడే కదా, ఆయన చూసుకుంటాడు, నాకెందుకని ఉన్నాడు. కొండల నుంచి తోసేస్తుంటే అమ్మ బాబాయ్ పడిపోతాను నన్ను తొయ్యకండి అనలేదు. ఏమో దీనిలో ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అన్నాడు. అలా ఉండాలి. సంసారం చేస్తూ అలా ఉండాలి. ప్రహ్లాద చరిత్ర కంఠోపాఠం చెప్పేస్తాం మనం. మరి తనలో నారాయణుడు ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు అని ఉన్నాడు గనక దేనికి భయపడలేదు, బాధపడలేదు. మరి ఇప్పుడు నారాయణుడు రక్షించాడా లేదా? అది విశ్వమంతా పరమాత్ముడని చూడడం.
అప్పుడు దీని ప్రారంభం ఉందండి. ఆ, ఆ ప్రహ్లాదుడు నిప్పులలో పడవలసిన, ఆ. నీటిలో నెట్టివేయవలసిన ప్రారంభం వాడి శరీరానికి ఉంది. కాపాడుకుని లక్ష్యం పరమాత్ముడికి ఉంది. పరమాత్ముడు మర్చిపోతావు, ఈ ప్రారంభం నుంచి తప్పించుకోవాలి. నాకేదో వచ్చి ప్రారంభం చేస్తున్నాం ఏమో ఇప్పుడు ఇది ఇంతే. అంటే అది అక్కడ ప్రహ్లాదుడు ఇప్పుడు ఇది ఇంతే ఇస్తాడు. ఆయన చూసుకుంటాడు, ఆయనది పని, నా పని కాదు అని ఉన్నాడు. అవునా? నీ పని కాదని కదా ఉన్నాడు. అదే ఉండడం అంటే భక్తి అంటే అదే. పట్టుకోవడం ఉంటే అదే మరి. మీ పనా ఇప్పుడు ఇలా చేయించా ఆ, చేస్తాం, మనకేం పోయింది. అది. ఏమో మరి నాకు అలాగ అర్థమైంది. నేను అలాగ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అవును. మీరు అలాగే ఉన్నారమ్మా, అందుకే స్వామి రమ్మన్నప్పుడు వచ్చేస్తాను అని అన్నారు. అదే మరి ఏమో మనం ఏం తెలుస్తుంది, ఎవరో వస్తారు ఏదో వెళ్తారు. సర్వమును ఆత్మదృష్టి గలవానికి మాత్రమే, నిఖిల భూతమునందు ప్రహ్లాదుని వల్ల ఆత్మదర్శనం చేసిన వారికి మాత్రమే సగుణమునందు పూర్ణ లక్ష్యము విశ్వాసము కుదురుతుంది. గురుతత్వము తెలుసుకున్న వాడికే విశ్వమంతయును ఆరాధ్య దైవము అయిపోతుంది. ఏమో ఏదో ఎందుకో ఆయన తెలియదా, ఆయన చూసుకుంటారు. ఆయన చూసుకుంటారమ్మా. అంతే అమ్మా. తనంతా చేయవలసిన విధి పెట్టాడు, జరుగుతోంది. వాడే పెట్టాడు కదా. మరి ఆ రాక్షసుని ఎందుకు పెట్టాడు? తోయించాడు ఆయన, వాడే కదా. ఆ తోసే వాళ్ళల్లో కూడా ఆ నారాయణుడు ఉండే కదా, ఆ రాక్షసు తోయించాడు. ఆ నీళ్లలో కూడా నారాయణుడు ఉన్నాడు కదా, ఇంట్లో నారాయణుడు ఉన్నాడు కదా. ఆ తోసే వాళ్ళల్లో కూడా నారాయణుడు ఉండే ఆ పని చేయిస్తున్నాడు. నాలో నారాయణుడు దీన్ని రక్షించుకుంటూ రక్షించుకుంటాడు. ఇది విజ్ఞత, ఇది వివేకం, ఇది జ్ఞానం, ఇది భక్తి. నాకు అది తోస్తుంది. అబ్బా ప్రహ్లాదుడు ఎంత చక్కటి ఉదాహరణగా ఒక గురు రూపంలో నిలిచావయ్యా ప్రహ్లాదుడా అనుకుంటాను. ప్రహ్లాదులోని ఆ బొమ్మలను చూడను. ప్రహ్లాదుడే సినిమాలో ప్రహ్లాదుడే. ఏదో ఏదో చెప్పాడు. ఆ హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, అలా అన్నాడు. ఇవన్నీ ఆ సీన్ అంతా చూసుకుంటే ఆహా మేము భక్తిలో ఉన్నాం అనుకుంటాను. నో, కుదరదు. అందుచేత తీర్థస్నానము బాహ్య శుద్ధికి, తీర్థాల్లో మీరు స్నానం చేస్తే బాహ్య శుద్ధికి, ఆరోగ్యానికి ముఖ్యంగా చెప్పబడింది. ఆ ప్రవాహముగా ఉన్నటువంటి నీటిలో స్నానం చేస్తే, మనం నిలవ ఉన్నటువంటి నీటితో స్నానం చేస్తున్నాం, నూతిలో నీరైనా ట్యాంకులో నీరైనా, అక్కడ కొన్ని ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ప్రవాహంగా ఉన్నటువంటి నీటి ప్రవాహంలో స్నానం చేస్తే ఆ ప్రవాహాన్ని శుద్ధి చేస్తూ మన దేహాన్ని కూడా శుద్ధి చేస్తుంది. కాబట్టి ఆరోగ్యం కోసం చేయమన్నారు. కాబట్టి తీర్థస్థానాలు బాహ్య పరిశుద్ధికి, ఆరోగ్యానికి ముఖ్యంగా విధింపబడ్డాయి. అంతఃశౌచం ఉన్నట్టుగా మరి లోపల ఏ నీళ్ళెట్టు కడుక్కుంటున్నావు? అంతఃశౌచం ప్రధానము గాని బాహ్య శౌచం వల్ల పారమార్థిక ప్రయోజనం అంతగా శరీరం శుద్ధిపడుతుంది. అంతే. శరీరం కొంతమంది ఇంకా బాహ్యమైన శుచివే గొప్పవి, అదే మరి అక్కడ కూడా వాళ్ళు కట్టుబడిపోతారు. ఇది ఇలా ఉండదు, మరికొకటి ఇక్కడ బాహ్యమైన వాటి మీద పెట్టినంత ఏకాగ్రత ఆ పరమాత్మ ఎందుకు అంతకన్నా పరమాత్మ మీద పెట్టరు. అంతఃశౌచం ఉండదు. మళ్ళీ యథా లక్షణాలు, యథా వ్యవహారాలు. బాహ్య శౌచం మీద చాలా చాలా శ్రద్ధ పెట్టేసి గొప్ప ఆచార వ్యవహార నిపుణులు అనిపించుకుంటారు. అది మంచిదే, అది ఉండాలి. కానీ అంతఃశౌచం కూడా ఉండాలి. అప్పుడు అంతఃశౌచం లేకపోతే బాహ్య శౌచాలు గొప్పగానే ఉంటాయి. అంతఃశౌచం లేకపోవడంలో స్వభావాలు, లక్షణాలు కొంచెం కూడా మారినప్పుడు ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. బాహ్య శౌచంతో పాటు ప్రధానంగా అంతఃశౌచం. ఆ అంతఃశౌచం లేని బాహ్య శౌచాల వల్ల పారమార్థిక ప్రయోజనం పెద్దగా ఉండదు. మరి ఇది చెప్తున్నారు ఇక్కడ, అది ఉండాలి. కానీ దాని వల్లే ప్రయోజనం వచ్చింది. మేము ఇంత ఆచారంతో, ఇంత నియమంతో, ఇంత నిష్ఠతో, ఇంత శ్రద్ధగా ఇవన్నీ చేస్తాం, 16 రకాల పిండి వంటలు వండుతాం, అంతా భక్తితోనే వండుతాం. నేను బాహ్య శౌచం, అది ఇక్కడ అంతఃశౌచం. పారమార్థిక ప్రయోజనం అంతగా ఉండదు. సరియగు దృఢభావము ఉన్నచో బాహ్య అభ్యంతర శౌచము రెండు కూడా తీర్థస్థానాల చేత దొరుకుతాయి. సరి అయిన అభ్యాసం ఉంటే తీర్థస్థానాల చేత లోపల వెలుపల కూడా శుద్ధి పడుతుంది. లేకపోతే ఏదో బాహ్య శుద్ధిగా అంతఃశుద్ధి లేని వాడు ప్రయోజనం ఉండదు అని చెప్పారమ్మా.